కొంత సమయము దేవుని యొక్క మాటలను వినుట కొరకు సిద్ధపడదాం. కృపగలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు మనందరి జీవితాలలో తన వెలుగు సంబంధమైనటువంటి సందేశములను తెలియచేయాలని, ఆశ్చర్యకరమైనటువంటి మన జీవితాలను వెలుగుతో నింపాలని కొద్ది మాటలు మనము జాగ్రత్తగా వినుట కొరకు సిద్ధపడదాం. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునాములు, శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. సమయములు పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తులుడైనటువంటి పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక. అపోస్తులుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. 3వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుందుము. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమె. అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి హెబ్రీలో ఉన్నటువంటి ప్రజలకు, హెబ్రీలకు మనందరికీ కూడా రాయబడినటువంటి ఒక మాట. ఏమని రాస్తున్నాడంటే, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగు తప్పించుకుందుము. ఇక్కడ రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రక్షణ ఏమని చెప్తున్నాడు? గొప్పది. రక్షణ గొప్పది. ఎంత గొప్పదంటే దానిని వెలకట్టడానికి వెలలేదు. దానికి బంగారము కంటే, వజ్రము కంటే, ఆస్తి ఐశ్వర్యము కంటే, సంపద కంటే ఎంత అని దానికి ఒక వాల్యూ లేనటువంటి గొప్ప దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. దేని నుంచి తప్పించుకుందామంటున్నాడు? రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే నువ్వు రక్షణ పొందాలి. ఈ రక్షణ ఎక్కడ దొరుకుతుందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 12వ వచనం. మరి ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇక్కడ రక్షణ పొందటానికి ఒక నామం ఉన్నది. ఆ నామమే యేసుక్రీస్తు అను నామము. ఈ నామమును తప్ప ఆకాశము క్రింద ఇవ్వబడిన ఏ నామమున రక్షణ పొందలేము. ఈ రక్షణ ఎలా పొందగలము? తర్వాత చదువు అదే మాట. వారు ఈ రక్షణ ఎలాగ పొందగలమంటే, పేతురు యోహానులు ధైర్యముగా ఏమని మాట్లాడుతున్నారంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. అక్కడ ఎవరి గురించి? యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నారు. ఈయన ద్వారానే రక్షణ అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించటం వలన మనుషులు ఆయన నామమును విశ్వసించటం వలన మనుషులకు రక్షణ కలుగుతుంది. ఇది బాగా అర్థం చేసుకోండి. మనుషులు ఆయన నామమును విశ్వసించటం వలన మనుషులకు ఏమి కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ రక్షణ
గొప్పది. ఈ రక్షణ ఎవరు తృణీకరించకూడదు, ఎవరు తిరస్కరించకూడదు, ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరైతే ఈ రక్షణను తృణీకరిస్తారో, ఎవరైతే ఈ రక్షణను నిర్లక్ష్యం చేస్తారో వారు నిత్య నాశనానికి రెడీగా ఉన్నారని అర్థం. అయితే రక్షణను నిర్లక్ష్యం చేయటానికి గల కారణం ఏమిటి? ఎవరు ఊరకని రక్షణ నిర్లక్ష్యం చేయరు. రక్షణ నిర్లక్ష్యానికి చేయటం గల కారణం ఏమిటి? నిర్లక్ష్యం అంటే విశ్వాసం నుంచి తప్పిపోవటం. నిర్లక్ష్యం అంటే అశ్రద్ధ చేయటం. అశ్రద్ధ అంటే తెలుసుగా, పట్టనట్టుగా ఉండటం. దీనికి గల కారణాలు ఉన్నాయి. నేను 3 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. ఎక్కువ చెప్పను, 3 కారణాలు చెప్తాను. ఆ 3 కారణాలు చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఏ నామములో రక్షణ? యేసుక్రీస్తు వారి నామములు. అందుకనే సర్వలోకములోని సర్వ ప్రపంచానికి సర్వ మానవాళికి ప్రకటించబడుతున్నది ఏమిటి? యేసుక్రీస్తు వారి నామమే. ఎందుకయ్యా ఈయన నామాన్నే మీరు ప్రకటిస్తున్నారంటే, మీరు రక్షించబడాలంటే ఈయన నామములోనికే మీరు రావాలి. అందుకనే బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు. యెషయా ప్రవక్త 45:17. యెహోవా వలన ఇశ్రాయేలు నిక్షమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికి సిగ్గుపడకయు విస్మయమొందకయు ఉందురు. యెహోవా వలన ఇశ్రాయేలు ఏమి పొంది ఉన్నదంట? నిత్యమైన రక్షణ. ఆ రక్షణ ఇప్పుడు మన మధ్యలోనికి శరీరధారిగా వచ్చి ఉన్నాడు. ఆ క్రీస్తు వారిని మనం విశ్వసించినట్టయితే మనం ఏమై ఉంటాము? రక్షణ పొందుకోగలం. ఈ రక్షణ పొందుకున్న మనము దానిలో కొనసాగి అభివృద్ధి చెందుతూ అనేకులని రక్షణ మార్గంలోనికి తీసుకురావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఎందుకు అనేకులను తీసుకురావాలంటే, యేసు ప్రభు వారు చెప్పినట్టుగా, ఇదిగో మీరు రక్షించబడి నిత్యనాశనాన్ని తప్పించుకున్నారు కాబట్టి మీ సహోదరులను కూడా ఆ నిత్య నాశనంలో నుంచి బయటికి తీసుకురండి అని ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి ఈరోజు మనము ప్రకటించవలసిన బాధ్యత ఎందుకున్నది? ఎందుకు చెప్పాలంటే, ప్రేమిస్తున్నావు కాబట్టి. ఎవరిని ప్రేమిస్తున్నామంటే యేసు ప్రభు వారిని ప్రేమిస్తున్నావు. నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను గైకొనును. నా ఆజ్ఞలు ఏమిటంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించము. నువ్వు రక్షణలోనికి వెళుతున్నావు కాబట్టి నీ పొరుగువారు కూడా రక్షణలోనికి రావాలన్నదే ఆయన ఆజ్ఞ. కాబట్టి రక్షణలోనికి పాపములో ఉన్నవారిని తీసుకురావటానికి ప్రకటించబడుతున్న నామమే యేసుక్రీస్తు వారి నామము. ఇప్పుడు ఆ నామమును తృణీకరిస్తున్నారు కొందరు, నిర్లక్ష్యం చేస్తున్నారు కొందరు, అశ్రద్ధ చేస్తున్నారు కొందరు. ఆయన గురించి కొంతమంది పట్టించుకోవటం లేదు. కారణం ఏమిటో ఈరోజు మనం తెలుసుకొని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 6వ కొత్త నిబంధనలో ఉంటుందమ్మా. 6వ అధ్యాయము 19 నుంచి నిదానంగా చదువుకుంటూ వద్దాం. హెరోదియా అతని మీద పగపట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయెను. బాగానండమ్మా. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. ఎవరు?
హేరోదు హేరోదు యోహాను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏమనుకుంటున్నాడంటే యోహాను ఎలాంటి వాడంట? నీతిమంతుడు. యోహాను ఎలాంటి వాడంట? నీతిమంతుడు, గొప్పవాడు, పరిశుద్ధుడు. కాబట్టి యోహానుని ఏమి చేయకపోతున్నటువంటి హేరోదు యోహాను మాటలు వినినప్పుడు సంతోషపడుతున్నాడు. యోహాను ఏం చెప్తున్నాడు? యోహాను ఏం చెప్తున్నాడు? బాగా ఆలోచించాలి. యోహాను ఏమి చెప్తున్నాడు? ఏందమ్మా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు నందుడి అని యోహాను చెప్తూ ప్రకటిస్తూ మొదలుపెట్టాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ప్రకటించేది అదేది, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచిన ఎడల నిత్య రాజ్యానికి వారసులు అవుతారు, నిత్య శిక్షను తప్పించుకుంటారు. అందుకని ఏమన్నాడు? ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది, మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పని వాడెవడు? అంటే మీరు తప్పించుకోవాలంటే నిత్య రాజ్యానికి వారసులు కావాలంటే యేసుక్రీస్తు వారిని నమ్మాలి. యేసుక్రీస్తు వారిని నమ్మాలంటే మీ పాపాలలో నుంచి మీరు బయటికి రావాలి. బాగానండి, మీ పాపాలలో నుంచి మీరు బయటికి రావాలి. పాపాలలో నుంచి బయటికి రావాలన్నప్పుడు చేస్తున్న అక్రమాలు, అన్యాయాలు, ఆ యొక్క వ్యర్థమైనటువంటి అపవిత్రమైన కార్యము, ప్రతి అపరిశుద్ధమైన కార్యం నుంచి మీరు బయటికి వచ్చి మంచి కార్యాలు చేయండి అని చెప్తున్నాడు యోహాను గారు. ఈ కార్యాలు చేయటానికి గల కారణం ఏమిటంటే, ఈ కార్యములు మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అవినీతికి కానీ, అప్పుడు అపరిశుద్ధతకు కానీ, అప్పుడు నీచమైన కార్యాలకు కానీ తావు ఉండదు. అప్పుడు మీరు పరిశుద్ధులుగా ఉంటారు. మీరు పరిశుద్ధులుగా ఉండటం వలన అనేకులకు మంచి మార్గంలోనికి మీరు వెళతారు, అనేకులకు మీరు మంచి చేస్తారు, మీ వలన ఎవరికి ఇబ్బంది ఉండదు అన్నాడు. ఇప్పుడు ఈ విషయము హేరోదుకు వినినప్పుడు హేరోదు మనసు నొచ్చుకొని ఉన్నది. అయ్యో నా వల్ల నా తమ్ముడు కుటుంబానికి ఇబ్బంది అయింది కదా, అయ్యో నా వల్ల వేరే వాళ్ళకి ఆటంకంగా ఉన్నాను కదా, అయ్యో నా వల్ల నా భార్య నరకయాతన పడుతున్నది కదా, నేను చేసిన అక్రమం వల్ల, అన్యాయాల వల్ల, బాధలు, సమస్యలు, ఇబ్బందులు, నేను సుఖంగా ఉండటం కోసము చాలామందిని ఏడిపిస్తున్నాను కదని ఈ మాటలు హేరోదుకి ఎలాగున్నాయి? వినటానికి బాగున్నాయి. రెండోది, ఈ మాటలు చెప్పినప్పుడు హేరోదు మనసులో ఏం కలిగింది? భయం. తప్పు చేసిన వాడికి నీతి చెబుతున్నప్పుడు భయం కలుగుతుంది. ఇప్పుడు హేరోదుకు భయం కలిగింది. రెండోది, ఆ మాటలు వినుచున్నప్పుడు సంతోషముగా ఉన్నాడు. సంతోషం ఉన్నట్టు అర్థమైంది? చెప్పిన మాటలు కరెక్టే, ఈ మంచియే, నేను చేసేది తప్పు వల్లే, నేను చేసే తప్పుడు పనులే, నేను చేసే అన్యాయ పనులే, నా పనుల వల్ల చాలామందికి ఇబ్బందికరంగా ఉంది, ఇది అసలు కరెక్ట్ కాదని అతడి మనసులో తీర్మానం తీసుకున్నాడు. ఇంకా ఇది కరెక్ట్. అందుకేమన్నాడు అతడు? ఏమి చేయనను తోచకపోయినను సంతోషంతో వినుచుండెను. ఏంటంటే ఇప్పుడు ఏమి చేయనను తోచకపోయినా అంటే ఏం చేయటానికి తోచలా. ఎందుకు? చేసేది కరెక్టా తప్ప? తప్పు చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఖండించాలా లేకపోతే అతన్ని సమ్మతించాలా? ఖండించాలా సమ్మతించాలా? ఖండించడం అంటే తెలుసా? ఎదిరించాలా లేకపోతే అతనితో కలిసి నేను వెళ్ళాలా? ఎదిరించాలి. ఎదిరించాలంటే యోహాను ఎలాంటి వాడు? నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఒకవేళ సమ్మతించాలంటే హేరోదు ఎలాంటి వాడు? హేరోదు ఎలాంటి వాడు? తప్పుటోడు. ఇప్పుడు హేరోదు సమ్మతించాలంటే ఆ పనిని విడిచిపెట్టి రావాలి. అతడు చేస్తున్న పని ఉంది. ఏ పని? అక్రమము, అన్యాయము, పాపం అనే పని ఉంది. ఆ పనిని విడిచిపెట్టి రావాలి. ఇప్పుడు సంతోషం తినుచున్నాడంటే ఆ పనిని విడిచిపెట్టడానికి మనసు వచ్చిందా రాలేదా? ఇది సంతోషం కలిగిందంటే వేరేది విడిచిపెట్టడానికి మనసు వచ్చింది. ఇప్పుడు తర్వాత చదువుకుంటారా అండి? అయితే తగిన దినం ఒకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు తన ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియ కుమార్తె లోపలకు వచ్చి నాట్యమాడి హేరోదును
అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచెను గనుక. ఏం చేసిందంట? ఇప్పుడు హేరోదు దేన్ని చూసి సంతోషపడుతున్నాడు? బాగానాలి. దేన్ని చూసి సంతోషపడుతున్నాడు? చదవండి అక్కడ. అమ్మాయి నాట్యమును చూసి సంతోషపడుతున్నాడు. ఇప్పుడు యోహాను చెప్పిన మాటలు విని రొంటల్లో సంతోషం ఉంది, యోహాను చెప్పిన మాటల్లో సంతోషం ఉంది, అమ్మాయి చేస్తున్న నాట్యములో సంతోషం ఉంది. ఇప్పుడు రెండిట్లో సంతోషం ఉంది. ఏ సంతోషాన్ని నిర్లక్ష్యం చేయాలి? బాగా ఆలోచించండి. అమ్మాయి చేస్తున్న నాట్యంలో నిర్లక్ష్యం ఉంది, యోహాను చెబుతున్న మాటల్లో అమ్మాయి చేస్తున్న నాట్యం చూసినప్పుడు సంతోషపడుతున్నాడు, యోహాను చెప్పిన మాటలు వినుచున్నప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు రెండు సంతోషాన్ని ఇస్తున్నాయి, కానీ ఏది నిర్లక్ష్యం చేయాలి, ఏ దాన్ని తీసుకోవాలి, ఏ దాని మీద అశ్రద్ధ చూపాలి, ఏ దాన్ని శ్రద్ధ చూపాలి? ఇప్పుడు హేరోదు యొక్క మనసులో తగిలినటువంటి ఒక ఆలోచన ఇది. ఎప్పుడైతే హేరోదు ఏం చేయటం ప్రారంభించాడు? ఆలోచించడం ప్రారంభించాడు అక్క. ఎప్పుడైతే హేరోదు ఏం చేయడం ప్రారంభించాడు? తన మనసులోనికి యోహాను మాటలు ఎక్కించుకోవడం అని తెలుసు కదా, మాటలు తీసుకోవడం ప్రారంభిస్తున్నాడు. అప్పుడప్పుడు తప్పుడు పనులు చేయటం లేదు, అప్పుడప్పుడు పనికిరాని వ్యవహారాల గురించి మాట్లాడటం లేదు, అప్పుడప్పుడు వాటి గురించి కొద్దిగా అశ్రద్ధ చూపుతున్నాడు. ఇక్కడ హేరోదియాకు కొద్దిగా బాధేస్తుంది. ఎందుకు? హేరోదు ఏమైపోతున్నాడు? యోహాను మాటలిని నా దారిలో నుంచి బయటకు పోతున్నాడు, భయం వేస్తుంది హేరోదియాకు. ఎప్పుడైతే నా దారిలో నుంచి బయటకు పోతాడో నాకు సంతోషం దొరకదు, ఇక్కడ నా కోరుకున్న కోరికలు తీరవు. ఇప్పుడు నా దారిలోకి తెచ్చుకోవాలంటే దీనికంటే సంతోషమైంది వేరే కూడా చూపించాలి హేరోదుకు అనుకుంది. ఏటికంటే సంతోషమైంది ఏముంది? ఇప్పుడు చెప్పాలి, ఏటికంటే సంతోషమైంది ఏముంది? ఆమేన్. ఈ మాటల కంటే సంతోషమైంది ఏముంది చెప్పండి? ఏమీ లేదు. అది ఎవరికి? విశ్వాసంలో కొనసాగుతున్న నీకు. ఇప్పుడిప్పుడే కొత్తగా మారుతున్న వాళ్ళకి ఏదో ఒక ఎరేసి లాక్కోవాలి బయటకు, అంతే. ఇప్పుడు ఏమనుకుంటున్నారు? ఈ మధ్యకాలంలో ఏంది వీళ్ళు పొద్దుగూకులు కూర్చొని ఆ మాటలు వింటున్నారు, వీళ్ళు కూడా కొద్దిగా దాని వైపు మొగ్గు చూపేటట్టున్నారే, వీళ్ళ మనసు కూడా దాని మీదకి కదిలేటట్టుంది, ఇక్కడ కూడా వీళ్ళ యొక్క పనులు మంచిగా మారిపోయేటట్టున్నాయి, వీళ్ళు కూడా అన్నీ పక్కన పెట్టేసి ఏం చేయటం ప్రారంభిస్తున్నారు? ఏదో యేసు ప్రభు అంటున్నారు, వీళ్ళ కూడా చెడు పనులకు దూరం అయిపోయారు. ఇప్పుడు వీళ్ళని ఇబ్బంది పెట్టాలంటే ఏటికంటే సంతోషమైనది ఒకటి ఉందని రికార్డ్ డాన్స్ చేయాలి. ఇప్పుడు రికార్డ్ డాన్స్ చేయగానే ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటున్నారు? ఇదిగో మంచి మాటలు ఉంటున్నాయి, ఎంటూ రమ్మంటే ఏం మాటలు రోజునేయి, అక్కడ బాగా ఎగురుతున్నారంట, అడిగిపోదాము అంటే ఇప్పుడు ఇదేం చేశారు? దీన్ని అశ్రద్ధ చేశారు, దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు. అదే దెయ్యం చేస్తున్న పనులు ప్రస్తుత కాలంలో ఇవి ఎక్కువగా చలామణి అవటానికి గల కారణం ఏంటంటే, తప్పులు చేయటానికి మనుషులను ప్రేరేపించడానికి గల కారణం ఏంటంటే, మనుషుల మనసులు మంచి వైపు వెళుతున్నాయని చూడగానే ఎప్పుడైతే దెయ్యం యొక్క ఆలోచన మారిపోయి వాళ్లకు ఇష్టమైన వాటిని విచ్చలవిడిగా చేయటం నేర్పించేసింది. ఈడికొస్తే సంతోషం లేదు, అక్కడేం చేయొచ్చు? తినొచ్చు, తాగొచ్చు, విడిగా తిరగొచ్చు, ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఎక్కడైనా కూర్చోవచ్చు, అడిగేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. ఇక్కడికి వచ్చిన మనకు ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ మాత్రం నీతి కలిగిన మాటలు ఉన్నాయి, అక్కడ అందరితో కలిసినటువంటి విందు, అందరితో కలిసి తాగొచ్చు, అందరితో కలిసి మాట్లాడుకోవచ్చు, అందరూ కూర్చుంటే వాళ్ళ మధ్యలో ఒకళ్ళు ఎగురుతుంటే కళ్ళప్పగించుకొని చూడొచ్చు. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ నేనేం కొత్తగా ఏం చెప్పట్లేదు, జరిగిందే చెప్పాను. ఇక్కడ యోహాను చెప్తుంటే ఎనుబుద్ధి అవుతుంది, అక్కడ ఆమె నాట్యం ఆడుతుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా వాళ్ళు ప్రేరేపించారు. భలే నాట్యం చేస్తుంది, ఇంత బాగా నాట్యం చేసే వాళ్ళు ఎవరు లేరు, అబ్బాయి ఎంత బాగుంది తెలుసా, ఎంకరేజ్ చేయటం వలన ఈ యోహాను మాటల మీద ఉన్నటువంటి శ్రద్ధ తగ్గి ఆ నాట్యం మీద శ్రద్ధ పెరిగింది. ఎప్పుడైతే నాట్యం మీద శ్రద్ధ పెరిగిందో అప్పుడు ఆ నాట్యములో ఉన్నటువంటి ఒక
అక్కడ ఉన్నటువంటి ఒక పద్ధతి ఏం జరిగిందంటే, నువ్వు ఏది అడిగినా నీకు ఇచ్చేస్తాను, నువ్వు ఏది అడిగినా నీకు ఎందుకంటే ఆ సంతోషంలో ఏం మాట్లాడతాడు ఎవరికి తెలియదు. ఏది అడిగి ఇచ్చేస్తానంటారు. ఆ సంతోషంలో ఏమంటారంటే, మరలా వచ్చే నెల లేదా వచ్చే సంవత్సరం లేదా వచ్చే ఏడాది ఎప్పుడైనా మరలా మా ఇంటిల్లపాది ఇదే పని చేస్తామంటారు. నీ పర్మిషన్ కాదు అది, నీ ఇష్టం కాదు అది, నీకు నచ్చలా, నీకు నచ్చకుండా నా సంతోషం కోసము నిన్న ఇంటి మొత్తాన్ని బలి చేశాను. ఇప్పుడు ఏమంటాను తెలుసా, నేను అక్కడికి వెళ్ళి మాట ఇచ్చి వచ్చాను, అందరూ అడిగి పోవాల్సిందే. నేను రానయ్యా, నాకు అది కుదరదంటే నేను మాట ఇచ్చాను, నా మాట తీరుస్తావా లేకపోతే నువ్వు చచ్చిపోతావా? ఇప్పుడు ఏం జరిగింది, నీకు శ్రద్ధ లేకపోయినా నిన్ను అశ్రద్ధ చేసేటట్టుగా మారుతున్నది. ఇక్కడ ఏం జరిగిందంటే, దేవునిలో సంతోషం ఉంది, లోకంలో సంతోషం ఉంది. ఏ సంతోషానికి నువ్వు అట్రాక్ట్ అంటే ఏ సంతోషానికి నువ్వు దగ్గర అవుతున్నావు ఒక్కసారి ఆలోచించుకో. దేవుని మాటలు వినసొంపుగా ఉంటున్నాయి, లోక మాటలు వినసొంపుగా ఉంటున్నాయి. ఏ మాటలలో నీకు ఆనందం కలిగిస్తున్నది, ఏ మాటల దగ్గర నీకు ఇష్టం ఎక్కువగా ఉంటుంది, ఎక్కడ కూర్చోవటం వల్ల నీకు టైం పాస్ అయిపోతుంది ఒక్కసారి ఆలోచించు. హెరోదును మనం బుద్ధి లేనోడు అనుకుందాం, హెరోదు పద్ధతి కాబట్టి అయిపోయింది. ఆ నాట్యములో ఉన్నటువంటి ఆ సంతోషానికి మైమరిచి దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేశాడు, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు, దేవుని మాటలు తృణీకరించాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పించారు, ఆ నాట్యం చేయించిన వాళ్ళు ఏం చెప్పించారు, ఎవరైతే దేవుని మాటలు చెప్తున్నారో వాళ్ళని వెళ్ళి కొట్టమన్నారు. ఇప్పుడు ఎవరైతే దేవుని వాక్యం చెప్తున్నారో వాళ్ళని వాళ్ళు కొట్టమన్నారు. ఇప్పుడు కొట్టమని చెప్పింది ఎవరి చేత, ఎవరిని, ఏ రోజునే చెప్పాడు. ఇప్పుడు ఏ రోజుకేమో యోహాన్ అంటే కొద్దిగా భయం. ఎందుకు, నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయన చెప్పిన మాటలు పద్ధతి కలిగిన మాటలే. ఇప్పుడు 10 మందిలో మాట ఇచ్చేసావు, అవునా కాదా, అవునా కదా, ఏం చేస్తాను తెలుసా, ఇంత అంటారా ఇంక రేపు డ్రామా వచ్చి ఎవరు పాత్రలా నువ్వు పోయి కూర్చొని అంతమందిలో కూర్చొని ఆ ముసుకేసుకొని ఆ పాటలు ఎవరు పాడతారని 10 మందిలో మాట ఇచ్చేసావు. ఇప్పుడు రావాలనిపించినా కూడా అందరికీ మాట ఇచ్చావు కాబట్టి అని కూర్చుంటున్నావు తప్పలా. నీకు రావాలని మనసు ఉంది, యేసుప్రభు నీతిమంతుడే, యేసుప్రభులోకి వస్తే నా పాపాలు పోతాయి, యేసుప్రభులోకి వెళ్తే నా జీవితం మారిపోతుంది, యేసుప్రభులో ఉన్న కొన్ని రోజులు నేను చేయలేదు, ఏ తప్పులు చేయలేదు, ఏ పద్ధతిలో చేయలేదు, ఏ యొక్క చెడు అలవాట్ల వైపు వెళ్ళలేదు, కానీ ఇంతమందిలో మాట ఇచ్చాను కదా, మరలా పోతే ఎక్కడ నాకు 10 మందిలో అవమానం వస్తుందని చెప్పేసి ఆ యొక్క మనుషుల కోసము, ఆ యొక్క మనుషుల యొక్క మెప్పు, ఆ యొక్క మనుషుల యొక్క సంతోషం కోసము దీన్ని నిర్లక్ష్యం చేశావు. ఇదిగో ఇక్కడికి పోతే మళ్ళీ రేపు అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి పోతే మళ్ళీ రేపు అవి చూడకూడదు, ఇక్కడికి పోతే రేపు అవి మళ్ళీ ఆ పాటలు అనకూడదు, ఇక్కడికి పోతే మళ్ళీ అవన్నీ చేయకూడదు. ఇవన్నీ వదిలిపెట్టుకోవటం కంటే అది వదిలిపెట్టుకోవటమే మంచిది కదా. ఇవన్నీ వదిలిపెట్టుకోవటం కంటే అది వదిలిపెట్టుకోవటమే మంచిది కదా. ఇప్పుడు ఇదేమైనా తప్పు అంటున్నారా? బాగానండి, ఇప్పుడు ఏమైనా తప్పు అంటున్నారా? యేసుప్రభు కూడా మంచోడే, యేసుప్రభు దగ్గరికి వెళ్ళినా బాగానే ఉంటుంది, ఆయన నీతిమంతుడే, మేము కాదనటం లేదు. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు కాదనట్టు నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏమిటి? దీనిని మించిన సంతోషం దాంట్లో కోరుకుంటున్నావు. నువ్వు కోరుకుంటేనే సంతోషం ఉంటుంది, నువ్వు కోరుకోకపోతే సంతోషం అవుతుందా? బాగా ఆలోచించండి, గమనించండి. నీకు నచ్చిందంటే నువ్వు మనసులో బాగా నచ్చిందంటే నచ్చినట్టే, నువ్వు నచ్చలేదంటే నచ్చనట్టే. ఏదైనా అది నీలోనే ఉంటుంది, ఏదైనా నీవు తీర్మానాన్ని బట్టి ఉంటుంది, నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది, నీ మనసులో నువ్వు అనుకునేటువంటి మనసును బట్టి ఉంటుంది. నీకు ఉదాహరణకు ఇప్పుడు ఆ నీళ్ళు అనుకోండి, చూడగానే తాగాలనిపించిందంటే దాహం అయిపోయినా తాగాలనిపిస్తే తాగుతాం అంతే. బాగా ఎప్పుడైనా ప్రయత్నించి చూడండి, దాహం అయిపోయినా తాగాలి, పక్కన వాళ్ళు తాగుతాం, నేను తాగాలనిపించినప్పుడు తాగేస్తాం అంతే నీళ్ళు. ఒకవేళ తాగకూడదు అనుకున్నాం అనుకో, దాహం ఎత్తన్నా కూడా ఒక అరగంట తోడి పండుకుంటే ఏం కొంపలు మునిగిపోవుగా, అప్పుడే నోరుండిపోయి చచ్చిపోతున్నా అని దాహం అవుతున్నా తాగకూడదు అనుకుంటే తాగవు. నిర్ణయము నీ చేతిలో ఉంది. ఇప్పుడు ఒక పక్క దేవుని సంతోషము, ఒక పక్క లోక సంతోషము. అంటే నిర్ణయం నీ చేతిలో పెట్టాడు దేవుడు. నువ్వు ఏ సంతోషానికి ఎక్కువ దగ్గర అవుతున్నావని చెప్తుంటే ఇక్కడ హేరోదు లోకంలో నాట్యం అనే సంతోషానికి దగ్గర అయిపోయాడు. మనం ఏం చెప్పలేకపోతాం. ఇక్కడ నాట్యం అనే సంతోషానికి దగ్గర అయిపోయాడు. ఇప్పుడు ఏం చేయించాడు తెలుసా? యోహాను తలే కొట్టించేశాడు. ఎవరి తల? ఎందుకని? ఇంకా
ఇంకా ఆలోచించండి కొద్దిగా. నేను మీకంటే ఎక్కువ ఆలోచించను బైబిల్ను, మీకంటే తక్కువ ఆలోచిస్తాను, ఎక్కువ దేవునితో సంబంధం కలిగి ఉంటాం. అందుకే కారణాలు చెప్తానండి, ఆలోచించండి. ఇంకా ఎందుకని తల ఎందుకు కొట్టొచ్చింది? ఇంకా కొత్తగా లోతుగా వెళ్ళిపోదాం. ఇప్పుడు రెండు సంతోషాలే. ఇప్పుడు యోహాను తల ఎందుకు కొట్టేయాలి? యోహాను సరసా లేపితే అయిపోద్దిగా, తల కొట్టేయాల్సిన అవసరం ఏముంది? ఆమేన్. మరలా రేపు ఇక్కడ నుంచి ఎక్కడ పక్కకు లాక్కపోతారేమో, అందుకని అసలు ఈడే లేకపోతే మనకు తలకాయ నొప్పి ఉండదు కదా. తెలుసా, ఈ రక్షణ అనేది అసలు మన ఇంటికాడ లేకపోతే మనం ప్రార్థన బాగుంగా, అందుకని మన ఇంట్లో ప్రార్థన ఇవ్వద్దని చెప్పేశారు. ఇంకంతే. ఈ దరిదాపులో పెడితే ఒప్పుకొని అన్నారు, అంతే. దెయ్యం ఏర్పాటు చేసింది. మనమేమనుకున్నామంటే వాళ్ళకి నచ్చక కాదు, యేసుప్రభు అంటే ఇష్టమే. యేసుప్రభు బైబిల్ని కాలుతో తనమంత అంతరేమో చూద్దాం. వాళ్ళు యేసుప్రభు బైబిల్ కింద పడితే మన చెప్తారు, బైబిల్ కింద పడిన తొక్కినామని మనకు చెప్తారు. కానీ ఎందుకంటే ఎక్కడ ఈ మాటలు వాళ్ళు ఇంటే బాగుపడతారోమని హెరోదియా ఏం చేసింది తెలుసా? యోహాన్నే లేకుండా చేసేసింది. ఎక్కడ నువ్వు దేవుని మాటలు పొద్దుగూకులు వింటే బాగుపడతావేమని నీ కాడ వాక్యం అనేది లేకుండా ఏదో ఒక గంట పోయి రమ్మన్నాను కానీ పొద్దుగూకులు పొమ్మని చెప్పలేదని ఆ తల కొట్టేసినట్టుగా రక్షణ లేకుండా చేసేసింది దగ్గరికి. ఇంకా మీరు ఇప్పుడేమనుకుంటున్నారు తెలుసా? ఏం పొద్దుగూకులే చేయాలి ప్రార్థన, ఏదో ఆదివారం ఒక పూట పోతే పొద్దుగా అంటే నీలో కూడా నిర్లక్ష్యం వచ్చేసింది. చూసినవా? నీకు తెలియదు నీకు నిర్లక్ష్యం వచ్చిందని. ఎప్పుడు చేసినా ప్రార్థనే కదా, ఎవరు చెప్పినా ప్రార్థనే కదా, ఎక్కడున్నా ప్రార్థనే కదా, ఈరోజు బాగపోతే కొంపలు మునిగిపోతే అంటే నీకేమొచ్చేసింది? అశ్రద్ధ, నిర్లక్ష్యం వచ్చేసింది. నిర్లక్ష్యం ఎప్పుడన్నా ఒక దాని విషయంలో తీర్మానం తీసుకొని చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ విషయంలో తీర్మానం తీసుకొని చూద్దాం. ఏదైనా ఒక దాని గురించి మీకు అర్థం కావటానికి ఏదైనా ఒక విషయం చెప్తాను, బాగా గమనించి ఆలోచించండి. నువ్వు బాగపోతే పెళ్ళి ఏమన్నా ఆగిపోద్దా? ఎవరు పోయినా బాగుపోయినా పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు ఉంటే చాలు పెళ్ళి జరుగుద్ది. కానీ నువ్వు బాగపోవటం వల్ల ఎంత ఫీల్ అయిపోతావు తెలుసా? ఎందుకు ఫీల్ అయిపోతాం? బాగా ఆలోచన. ఎందుకు ఫీల్ అయిపోతావు? మా వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, నేనే ఆ ఇంట్లో ఏకైక ఆడపిల్లను, నేను లేకపోతే ఇంకా ఆ ఇంటికి ఊరు లేరు, కనీసం ఈ టైంలో నేను బాగపోతే ఇంకెప్పుడు బావాలి, ఒక కోరిక, ఒక తపన. బాగా ఆలోచించండి. నువ్వు బాగపోతే ఏమన్నది. కానీ ఇప్పుడు ఆ శ్రద్ధ, ఆ పోవాలన్న మనసు నీ చేత ఏ పని ఏం చేస్తుంది? ఎంతకైనా తెగిస్తావు. నీకు అర్థం కాదు. అసలు నువ్వు మాట్లాడే మాట ఎంత దాకా దారి తెస్తావు నీకు కూడా అర్థం కాదు. దేనికైనా తెగిస్తావు. ఇప్పుడు ఆడికి పోయి వచ్చిన తర్వాత నువ్వేమనుకుంటావు తెలుసా? అసలు ఆ మాటలు అనుకుని ఉంటే బాగుండి అనుకుంటావు. కానీ దానివల్ల ఏం ఉపయోగము? కానీ రక్షణ అనే దాని వల్ల ఉపయోగం ఉంది. ఈ రక్షణను ఏం చేస్తున్నావు తెలుసా? నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎప్పుడైనా ఆలోచించుకొని చూడు. ఉదయం 3 గంటల నుంచి, ఉదయము 8 గంటల నుంచి, లేదా 7 గంటల నుంచి, 6 గంటల నుంచి, 9 గంటల నుంచి, 10 గంటల నుంచి, 12 దాకా, లేదా 1 గంట దాకా, ఏదో టైం దాకా వేస్ట్ టీవీ సీరియల్స్ అయినా, వేస్ట్ టీవీ ప్రోగ్రామ్స్ అయినా, వేస్ట్ కలిగినటువంటి ముసలమ్మ ముచ్చట్లైనా, వేస్ట్ కలిగినటువంటి వ్యవహారమైనా చేయటానికి మనసు ఒప్పుకుంటుంది. కానీ దేవుని బిడ్డలతో కలిసి మాట్లాడటానికి మనకు సమ్మతించదు. ఎందుకంటే దేవుని బిడ్డలతో కలిసి మాట్లాడాలంటే ఒప్పుకోరు. ఊరు నిన్ను ఒప్పుకుంటారా? ఏం పొద్దుగూకులు వాళ్ళతో వ్యవహారం ఏందని ఎప్పుడు అనలే నిన్ను. ఆడ కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావు అనలే. ఇదిగో ఉదాహరణకు ఎగ్జాంపుల్గా ఆ దేవుని బిడ్డ కాడికో, దేవుని సేవకుడి కాడికో, దేవుని సేవకురాండ్ర దగ్గరకో, దేవుని విశ్వాసుల దగ్గరకో పోయి ఒక గంటతోటి మాట్లాడితే ఇప్పుడు దాకా ఏం చేసి వస్తున్నావాడా అంటే నువ్వు అక్కడికి వెళ్ళి ఆడ మంచి మాటలు నేర్చుకుంటావని ఒక భయం. నువ్వు అక్కడికి వెళ్ళి ఆడ నువ్వు బాగుపడిన తర్వాత ఎక్కడ ఏళ్ళకు కూడా ఆ యొక్క దేవుని యొక్క మాటలు చెప్తామని ఒక భయంతో లోక సంతోషాన్ని వాళ్ళు మారింది కాకుండా మమ్మల్ని కూడా ఈ సంతోషం నుంచి బయటికి పంపిస్తారే, ఈ సంతోషాన్ని మేము పోగొట్టుకోలేమనేటువంటి ఒక ఆలోచనలతో మన దగ్గరికి దేవుని వాక్యాన్ని ఏ కాడికి దూరం చేయాలనుకుంటున్నారు. వాళ్ళు దూరం చేయాలనుకుంటున్న టైములో మనము నిర్లక్ష్యం చేసినామంటే మనము రాబో ఉగ్రతను తప్పించుకోలేము. మొట్టమొదటిది వాక్యంలో సంతోషం ఉంది, లోకంలో సంతోషం ఉంది. హేరోదు ఏ సంతోషానికి ఎక్కువ శ్రద్ధ చూపించాడు? లోక సంతోషానికి శ్రద్ధ చూపించాడు. దేవుని సంతోషానికి అశ్రద్ధ చేశాడు. అశ్రద్ధ చేసినప్పుడు ఏమవుతుంది? నీ నుంచి దూరం అయిపోతుంది. నీ నుంచి దూరం అయిపోయింది కాబట్టి వేరేది నీకేమైంది?
దగ్గరైపోయింది. మొట్టమొదటిది సంతోషము కోసము దేవుణ్ణి పక్కన పెట్టారు. ఆమేన్. సంతోషము కోసము దేవుని వాక్యాన్ని ఏం చేశారు? నిర్లక్ష్యము చేశారు. ఇప్పుడు రెండో మాట మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి రండి. రెండో మాట బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 24వ వచనం నుంచి నిదానంగా చదువుకుంటూ వద్దాం. జాగ్రత్తగా వినండి. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్సు మిగుల భయపడి ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలిపించునని చెప్పాను. ఇక్కడ ఏం జరిగిందంటే బాగానండి, ఫెలిక్సు అనేటువంటి ఒక ఆయన తన భార్యను కూడా తీసుకొని వచ్చి పౌలు గారిని పిలిపించుకొని వాక్యం చెప్పించుకుంటున్నాడు. ఆ వాక్యం వినినప్పుడు అతడికి ఏమనిపించిందంట అక్కడ ఆ మాటలకు భయపడ్డాడు. అమ్మో ఇలాగ ఉంటుందా? ఏం చెప్పిన? ఆశా నిగ్రహమును గూర్చి, నీతిని గూర్చి, రాబో విమర్శన గురించి. ఇలా జరుగుద్దా? నేను ఇంత తప్పులు చేస్తుంటే నన్ను ఇలా నిలబెడతారా? నేను ఇంత పాపంలో ఉంటే నాకు ఇలాంటి శాపం వస్తుందా? ఇది ఆశా నిగ్రహం అంటే ఈ కోరికలను అణుచుకోవాలా, వీటన్నిటికీ ఇలాగ ఉండాలా అని భయపడి పౌలు నువ్వు వెళ్ళు, తర్వాత మళ్ళా బుద్ధి పుట్టినప్పుడు నేను పిలిపించుకుంటాను అన్నాడు. పౌలుని పంపించాడు. ఇతడు అక్కడ సమాధానంగా ఉన్నాడు. ఆ వాక్యం ఇతను ఏం చేసింది? భయపెట్టిందంటే అర్థమైంది. భయపడిన వాడు ఏం చేస్తాడు? దాన్ని ఒప్పుకుంటాడు. భయపడ్డాడు ఏం చేస్తాడు? ఒప్పుకొని దేవుడు నిజంగా ఉన్నాడు, రేపు ఏదన్నా జరిగితే నా జీవితం ఎలాగని భయంతో దేవుని ఒప్పుకున్నాడు. అయితే తర్వాత ఏం జరిగిందో చూడండి. తర్వాత పౌలు వలన తమకు ద్రవ్యము దొరుకునని ఆశించి మాటికి అతన్ని పిలిపించి అతనితో సంభాషణ చేయుచుండెను. 2 సంవత్సరములైన తర్వాత ఫెలిక్స్కు ప్రతిగా పోర్కియు ఫెస్తు వచ్చెను. అప్పుడు ఫెలిక్సు యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌలును బంధకములలోనికి విడిచిపెట్టాను. ఇప్పుడు మొట్టమొదట వాక్యం విన్నప్పుడు భయం ఏర్పడింది. తర్వాత వాక్యాన్ని దేనికోసం చెప్పించుకుంటున్నాడు? డబ్బుల కోసం చెప్పించుకుంటున్నాడు. పౌలు వచ్చి చెప్తుంటే అనేక మంది జనాలు వింటున్నారు. వీళ్ళందరి వల్ల ఆ ఫెలిక్స్కి ఏం దొరుకుతుంది? ద్రవ్యము దొరుకుతుంది. ఇప్పుడు ద్రవ్యం మీద ఇష్టం పెట్టాడు, వాక్యం మీద నిర్లక్ష్యం చేశాడు. వాక్యాన్ని ఎందుకు చెప్పించుకుంటున్నాడు? వాక్యం కేవలము వాళ్ళందరూ వచ్చి విని డబ్బులు ఇచ్చిపోతారని చెప్పించుకుంటున్నారు, కానీ ఇతడు విని మారు మనసు పొందాలని చెప్పించుకోవట్లా. బాగానండి, ఇతడు విని మారు మనసు పొందడానికి చెప్పించుకోవట్లా. కాబట్టి 2వ పాయింట్లో ఫెలిక్స్ విషయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏంటంటే ద్రవ్యము. ఒక పక్క డబ్బు, ఒక పక్క వాక్యము. నువ్వు దేని కోసం దేన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? డబ్బు కోసము వాక్యాన్ని పక్కన పెడుతున్నావా? వాక్యం కోసము డబ్బును పక్కన పెడుతున్నావా? ఆలోచించు. ఇప్పుడు భయం, డబ్బు లేకపోతే చచ్చిపోతామన్నా భయం, వాక్యం లేకపోతే నశించిపోతామన్నా భయం. రెండింటి భయం ఉంది. కానీ ఇప్పుడు డబ్బు కోసము వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు ఫెలిక్స్. దేనికోసం? డబ్బు కోసం. అక్కడదే డబ్బు సంపాదించుకోవటానికి చూస్తున్నాడు, కానీ వాక్యం వింటమిలంగా ఇంకా వాక్యం గురించి ఆలోచించడంలా. వాక్యం వినకపోవటం వల్ల అతనికి భయం ఏర్పడుద్దా? ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటావో అప్పుడు నీకు భయం ఏర్పడుద్ది. ఎప్పుడైతే వాక్యం వైపు నీ మనసు నించుతావో అప్పుడు నీకు భయం ఏర్పడుద్ది. ఏదో వచ్చావు, చూసావు, కూర్చున్నావు, వెళ్ళిపోతుంటే నీకు భయం ఏర్పడదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ద్రవ్యం కోసము వాక్యాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేస్తున్నాము. దేనికోసం?
ద్రవ్యం కోసం. నిజంగా ఇది గొప్ప విషయమా, చెప్పుకోదగిన విషయం అంటే ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి దానిలో ఇదొకటి. ఇందాకొకటైతే ఇదొకటి. ఈరోజు డబ్బు సంపాదనలో పడిపోయి దేవుని వాక్యాన్ని ఎంతమందిని పక్కన పెడుతున్నాం చూడండి. ఈరోజు సంపాదనలో పడిపోయి సంపాదించుకోవాలన్న ఆశ, సంపాదించుకోవాలన్న తపన, సంపాదించుకోవాలన్న ఒక కోరిక. ఎందుకంటే డబ్బుంటే ఏదైనా చేయొచ్చు అనుకుంటాం, కానీ డబ్బుంటే రక్షణను పొందుకోలేమని ఊరికి అర్థం కాల. రక్షణ విలువ డబ్బుతో పోల్చినప్పుడు నీ దృష్టిలో ఏమైపోయింది? డబ్బు గొప్పదైంది, రక్షణ తక్కువైపోయింది. డబ్బు ఏమైంది? గొప్పదైపోయింది, రక్షణ ఏమైంది? తక్కువైపోయింది. ఎప్పుడైతే తక్కువైపోయిందో దాన్ని నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి చెప్తాను. ఇప్పుడు మీ ఇంటికి ఇద్దరు బంధువులు వచ్చారు అనుకున్నాం. ఇద్దరు బంధువులే, దూర బంధువులు కాదు, ఇద్దరు దగ్గర బంధువులే. ఒకడేమో కారు వేసుకున్నాడు, సూటు బుడి వేసుకున్నాడు, బాగా వచ్చాడు. మరొకడేమో అక్కడ ఏమన్నా దిగి నడుచుకుంటూ ఆ యొక్క కర్రల సంచి పట్టుకొని చినిగిపోయిన బట్టలతో వచ్చేసాడు. ఇప్పుడు ఇద్దరిలో ఎవరిని ఎక్కువ చూస్తావు? ఇది కొద్దిగా ఆలోచించదగిన విషయం కదక్క. ఇద్దరిని ఎవరు ఎక్కువ చూస్తావు? ముందు కారు వచ్చినట్టు బాగున్నావా అన్న, బాగున్నావా, తిన్నవా లేదా, ఏంది, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, అందరూ బాగున్నారా అని ఒక ఆశ. ఇప్పుడు ఈ మనిషి వచ్చాడు, బాగున్నావునా, ఎట్లుంటా అక్క, బాగా అట్లా బాగుండ్రా, ఓకేలే, ఇదిగో ఆ సంచాలి పెట్టి కూర్చో. ఇంక ఈయన తీసుకుని వెళ్ళిపోతుంటా, ఆ ఇంటికి ఈ ఇంటికి తిప్పుతుంటావు. మా బావ మా అన్న చూడు ఆడ సంపాదించాను, ఏడు సంపాదించాను, ఈయన తీసుకుని ఏ ఇంటికి అడిగిపోవు. ఈయన తీసుకుని ఎక్కడికైనా పోతావా? ఆడిగిపోవు. ఇప్పుడు ఏమైపోయింది? టైం కానీ టైం వస్తుంది కదా, ఏదో ఒక టైం ఉంటుంది కదా, అన్నిటికీ కాలం సమాధానం చెప్పుద్ది కదా. టైం వచ్చింది, టైం వచ్చినప్పుడు ఈ మనిషికి ఏమైంది? అనారోగ్యం వచ్చింది, హాస్పిటల్ పాలైపోయాడు. ఇప్పుడు హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు ఎవరి దగ్గరకు ఉన్నారని. ఈ కారులో ఉన్నాడు అసలు నెగ్లెక్ట్ చేస్తాడు, వీడికి అసలు పట్టించుకోడుగా. అసలు వాడికి సంబంధం ఏంది ఎటుతోటి? వాడి వ్యవహారాలు, వాడి బిజినెస్ వాడి వేరు. ఇప్పుడు మా బాగలేనన్న ఏమంటారు తెలుసా? వరి మా తమ్ముడికి బాగలేదంట, అయ్యో హాస్పిటల్ ఉన్నాడంట, పోదామని చెప్పేసి బస్సు తెలియక ఆటోలు పట్టుకొని తెలియక వచ్చి, ఏందన్నా ఏంద్రా ఇలా అయిపోయింది, ఎలా ఉన్నవారు ఏంద్రంటే, ఏం లేదన్నా అంతా బాగుందన్నా అని మాట్లాడుతున్నాడు. కానీ అటే చూస్తున్నాడు, మా అన్న పెద్ద అన్న వత్తనేమో కారు వేసుకొని వత్తనేమో వచ్చి ఒక 10,000 రూపాయలు కట్టించిపోతాడేమో అనుకున్నాడు. ఈయన కూడా మా మాటం కోసం ఊరన్నేమని అనుకుంటారేమో అని చెప్పేసి తర్వాత చిన్నగా అందరు వాళ్ళు అంటారుగా, వాళ్ళు కొనకటం వల్ల తెచ్చేది. ప్రేమతో వచ్చేవాడు ముందే వస్తాడు, వాళ్ళు అనుకుంటారని వచ్చేవాడు మామూలుగా వస్తాడు తెలుసా. ఏదో జనాలు అనుకుంటారని బడబడి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత హాస్పిటల్ లోపలికి వచ్చాడు. వచ్చి కూకున్న తర్వాత ఈ ముందోడు వచ్చినమట్లే ఎలా ఇది రాగానే ఆ హాస్పిటల్లో బెడ్ మీద పడుకున్నాడు. ఎమ్మటే లేచి కూర్చొని ఏదన్నా బాగున్నామన్నాను. వాడు వత్త యాప్లికాయలు అన్ని బ్రెడ్ అయ్యి తెచ్చి కవర్ పెడితే ఆ కవర్ తీసి పక్కన పెట్టేశాడు. వీడు ఒట్టి చేతలు ఊపుకుంటూ వచ్చాడు. వీడేం తేడు, వీడు తెత్తడు అనుకున్నావా? ఏం తేడు పదకొని ఉన్నాడు. ఏందన్నా బాగున్నట్టు? బాగున్నారా, అర్జెంటు బిజీ వర్క్ ఉంది, నీ కోసం వచ్చాను, అర్జెంటు పని ఉందిరా, ఆడొక 5 లక్షల రూపాయల కాంట్రాక్ట్ వదిలిపెట్టాను, ఈడొక 50 మంది పని చేస్తున్నాడు, ఆడ 30 మంది పని చేస్తున్నారు, అయ్యో ఈ పని అంతుంది, నేను చూసిపోవాలని వచ్చేసాను, ఎంత బాగుందా లేదన్నాడు. డాక్టర్ గారు ఏంది మా అబ్బాయి పరిస్థితి అంటే, అంతా బాగుండే, కండిషన్ 2 రోజులలో పంపించేస్తాము, కొద్దిగా ఇబ్బందికరమైంది, కుదిరితే సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలంటే ఓకే చేసేయండి డాక్టర్ గారు, ఇబ్బంది ఏం లేదు, అవసరం వచ్చినప్పుడు నన్ను ఏమన్నా వచ్చిపోతానని చెప్పాడు. నేను పోతున్నారా, అర్జెంట్ వర్క్ జరుగుతున్నాయి చుట్టుపక్కల అన్నాడు. హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇంకమ్మంటే ఇప్పుడు ఏడు కూర్చొని రెండో వాడు కూర్చొని, అది కాదన్నా, అది కాదురా, నువ్వు ఎలా ఉన్నావు, ఇంట్లో అమ్మాయి ఎలా ఉంది, పనులు ఏం చేస్తున్నావు, తిన్నావా తినలేదా, అసలు డబ్బులు ఉన్నాయా లేవా, ఇవన్నీ అడుగుతుంటే ఈడేమనుకుంటున్నారు తెలుసా? ఆడేదో ఇస్తాడు అనుకుంటే వాడు వెళ్ళిపోయాడు. ఈడేంద్ర నన్ను లేనిపోని అని అడుగుతున్నాడని చెప్పి కూర్చున్నాడు. సాయంత్రం దాకున్నాడు. సాయంకాలము వాళ్ళ భార్య వచ్చినప్పుడు, అమ్మ నువ్వు రాత్రి అంతా మెలుకుతున్నావు కాబట్టి నువ్వు పోయి పండుకో, నేను కాపలా కాస్తానని చెప్పి వచ్చిన యాప్లికాయలు అయిన కోసి ప్లేట్లో పెట్టి ఒక్కొక్కటి తినిపిస్తూ అలాగనే కూర్చోబెడుతూ ఉన్నాడు. అలా ఉండి తర్వాత ఆ నైట్ అంతా 1 గంట దాకా 2 గంటల దాకా 3 గంటల దాకా కాపలా కాసి ఆ బెడ్ సెలైన్ లెక్కించి మొత్తం చూసి పోతా డాక్టర్ గారి దగ్గరికి వస్తే,
ఏందో ఎంత ఖర్చు అవుద్దంటే, ఇప్పుడు వాళ్ళ పెద్దోడికి అలా చెప్పిన ఆపరేషన్ చేయాలి, దాన్ని ఎంత ఖర్చు అవుద్దో తెలియదు, ఎంత అవుద్దో తెలియదు అంటే ఎమ్మటే ఈ చిన్నవాడు ఇంకా పోతా రే నాకు కూడా పని ఉంది నేను వెళ్తున్నానని చెప్పేసి ఆ జోబులో నుంచి ఒక 50,000 రూపాయలు కట్టదీసి ఇదిగోరా ఉంచు అవసరానికి, మళ్ళీ అవసరమైతే ఫోన్ చేయి నేను పంపిస్తానని చెప్పి ఇప్పుడు పోయాడు. ఇప్పుడు బెడ్ మీద కూర్చున్నాడు, ఏమనుకున్నాడు తెలుసా, నేను వాడేదో నాకు ఇస్తాడని ఆశపడ్డాను కానీ వాడు వేస్ట్, ఇతడే బెస్ట్. అంటే అవసరమైనప్పుడు ఉపయోగపడేది వాక్యం, ఆపదలో ఆదుకునేది వాక్యం. ఇదంతా ఏంది సోయింగే. నువ్వేమనుకుంటావు, ఏడు చుట్టే తిరుగుతున్నావు, పొదుగుకులు ఏడు చుట్టే ఇన్ని వేసుకొని మా అన్న కారు ఉంది, ఆడొక మిద్దు ఉంది, ఆడ మిద్దెలో పెద్ద ఏసీ రూమ్ ఉంది, ఆడొక రెండు ప్లాట్లు ఉన్నాయి, 50 ప్లాట్లు అని 10 ఇంటికి పోయి చెప్తున్నావు. వీడి గురించి ఒక్కడు కూడా చెప్పలేదు, ఎందుకంటే నీకు తక్కువైపోయాడుగా. వీడి గురించి చెప్పుకుంటే ఎక్కడ నీకు సిగ్గుపోద్దు, ఎక్కడ నీకు తలవంపులు వస్తాయో, వీడికి ఏమి లేదు, పొదుగుకులు పొలంలో తిరుగుతుంటాడు, వీడి దగ్గర ఏం లేదని ఇది ఒక భయంతో చెప్పుకుంటుంటావు. వాడి గురించి మొత్తం చెప్పుకున్నావు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంది ఆ కారులో వచ్చినాడు కాదు, ఈ నేల మీద నడిచి వచ్చినోడే నీకు ఒక 50,000 రూపాయలు డబ్బులు ఇచ్చి రాత్రంతా నీతో కాపలా కాసి నిన్ను కాసి కాపాడుకొని నీకు ఇబ్బంది లేకుండా చేసినాడు. అంటే దాని విలువ ఎప్పుడు అర్థమైంది, ఆ మనిషి విలువ నీకు ఆపదొచ్చినప్పుడు అర్థమవుద్ది. అలాగే వాక్యం విలువ ఎప్పుడు అర్థమవుద్ది అంటే రక్షణ విలువ ఆ టైం వచ్చినప్పుడు అర్థమవుద్ది. కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నారు జనాలందరూ, ఈ డబ్బు ఎమ్మటే పడిపోతున్నారు పాపం చాలామంది, ఈ డబ్బు చుట్టే తిరుగుతున్నారు. బైబిల్ గ్రంథం ఒక పక్క 10,000 రూపాయల నోటు కట్ట ఒక పక్క పెడితే బైబిల్ గ్రంథాన్ని పెట్టుకున్నారు 100కు 10 మంది కూడా ఉండరు. నిజంగా చెప్తున్నాను మనస్ఫూర్తిగా. ఏమంటారు తెలుసా, 10,000 రూపాయలు కట్టే పట్టుకుంటారు. ఎవరన్నా వచ్చి ఏందిరా బైబిల్ పట్టుకోవచ్చు కదా 10 రూపాయలు పట్టుకున్నావు అంటే, ఇదిగో ఈ 10,000 రూపాయలతో అట్టాడు బైబిల్ ఎన్ని కొనొచ్చు అంటే ఎలా చూస్తున్నారు, దేవుని బైబిల్ని కూడా దేంతో పోలుస్తున్నారు, డబ్బుతో పోలుస్తున్నారు. ఇప్పుడు ఫెలిక్స్ ఏం చేశాడు తెలుసా, డబ్బు కోసము వాక్యాన్ని పక్కన నెట్టేశాడమ్మా. దేనికోసం, డబ్బు కోసం వాక్యాన్ని పక్కన నెట్టేశాడు. ఇప్పుడు డబ్బులో ఏమి ఎదుర్కొంటున్నాడు, ఆమేన్. డబ్బు గురించి డబ్బులు ఏమి ఎదుర్కొంటున్నాడు తెలుసా, ఆపదొచ్చే కాపాడేది డబ్బే, ఇబ్బందులో కాపాడేది డబ్బే, అనారోగ్యం వస్తే కాపాడేది డబ్బే, అన్ని దానిలో చూసుకుంటున్నాడు. ఇది ఉంటే నాకు అన్నీ ఉన్నాయని ఫీల్ అయిపోయాడు. కానీ ఇక్కడ ఏం రాయబడింది తెలుసా, వాక్యం ఉంటే ఇవి ఏమి ఉన్నా లేకపోయినా వాక్యం ఉంటే చాలా అనుకుంటున్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, మీకు చాలా మాటలు చెప్తున్నాను, చాలా జాగ్రత్తగానండి, బాగా గమనించి ఆలోచించండి. నువ్వు దేని ఎమ్మట పడతావో అది నీకు దొరకదు. నేను ఇప్పటికి కాదు, ప్రారంభం నుంచి చెప్తున్నాను, నువ్వు దేని వెంట పడతావు అది నీకు, నువ్వు కావాలంటే చూడండి, ప్రయత్నించండి, నువ్వు దేన్ని కోరుకుంటావు అది నీకు దొరకదు. నువ్వు దేన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరకు వస్తావో అదే నీ ఎమ్మట పడుతుంటుంది. నువ్వు దేవుని దగ్గరికి రా, అదే నీ ఎమ్మట పడుతుంటుంది. అందుకని ఏమన్నాడు తెలుసా, ఇదిగో మొదట నా నీతిని నా రాజ్యమును వెదుకుడి, అప్పుడు అన్నీయూ మీకు అనుగ్రహించబడిన, అన్నీ ఇవ్వబడుతుంటాయి. ముందు నన్ను వెతకండి, నా రాజ్యాన్ని వెతకండి అన్నాడు. ఇక్కడ చెప్తుంది ఏంటంటే వాక్యం విలువ ఈరోజు క్రైస్టియానిటీ అంటే మనుషులకు అర్థం కావట్లా. వాక్యం విలువ ఇప్పుడు అర్థం కావటంలా. ఇప్పుడు దేని విలువ అర్థమైపోయింది, డబ్బు విలువ అర్థమైపోయింది. అవునా కాదక్క? హోటల్ కాడికి పోయి వాక్యం చెప్తే ఊరు పోబెడతారనే రోజులు ఇవి. మార్కెట్లో పోయి వాక్యం చెప్పి ప్రార్థన చేసి ఊరన్న కూరగాయలు ఇస్తారనే రోజులు ఇవి. అది 500 రూపాయల కాగితం తెచ్చిపోయి మార్కెట్కి పోతే 4 సంచుల నిండా కూరగాయలు తెచ్చుకోవచ్చు. కానీ వాక్యం ఏమి నేర్పిస్తుంది తెలుసా, మనిషిని మనిషిగా బ్రతికిస్తుంది. ఈ వాక్యము ఆపదలో ఉన్నప్పుడు నీకు ఆహారాన్ని పెడుతుంది, ఇబ్బందులో ఉన్నప్పుడు నిన్ను పరామర్శిస్తుంది, నీకు కష్టం వచ్చినప్పుడు నేనున్నానని చెప్తుంది. కాబట్టి రెండో విషయం ఏంటంటే మీకు చెప్పేది, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏంటంటే ద్రవ్యము. ఏంటిదమ్మా, ద్రవ్యము, డబ్బు. ఇప్పుడు ఈ ఫెలిక్స్ వాక్యాన్ని దేనికి చెప్పుకుంటున్నాడు, డబ్బులు సంపాదించుకోవడం చెప్పించుకుంటున్నాడు, మారు మనసు పొందటానికి చెప్పించుకునేది. ఈరోజు అట్టేటోళ్ళు ఎక్కువైపోయారు తెలుసాక, అవునా కదా? దేనికోసం చెప్పుకుంటున్నారు వాక్యాన్ని, మారు మనసు పొందటానికా, ఆశీర్వాదాలు వస్తాయని. అవును మరి, అప్పుడప్పుడు అంటారు మా ఇంట్లో ప్రార్థన పెడితే మాకు ఈ సంవత్సరం అంతా మేలు జరుగుద్ది. వాక్యం విని మారరాళ్ళు, వాళ్ళ ఇంటికాడ ఏ వాక్యం చెప్పినా కూడా వాళ్ళకి గుర్తుండదు. పాస్టర్ గారికి అంత కానుకిస్తే దేవుడు అంత 10 అంతలు ఇస్తారు నాకు అనుకుంటారు. యాన్ నేర్చుకున్నారు ఇవన్నీ బోధలకు. అజ్ఞానపు రోజులు అంతరించిపోయే రోజులు దగ్గర పడ్డాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. అజ్ఞానంతో ఉన్న వాళ్ళకు అంతరించిపోయే దినాలు దగ్గర పడ్డాయి. మీరు ఏమన్నా అనుకోండి, రాబోతున్న రోజుల్లో వాక్యం ఉన్నోడే బాగుపడతాడు, మిగతా వాడు ఎవరు బాగుపడంతే.
24 గంటలు కూర్చొని మోకాల మీద కూర్చొని ప్రార్థన చేసి ఇంటికి పోయి వాక్యం లేకపోతే వేస్టే. ఈరోజు సమాజం మొత్తం అట్నే తయారైపోయింది. 1 గంటతోటి పాటలు, 1 గంటన్నరతో ఆరాధన, 15 నిమిషాలు వాక్యం చెప్పి టైం లేదు రేపు వారం చెప్తానంటాడు. ఎప్పుడు వచ్చినా కూడా గంటతోడి పాటలు లేదా గంటన్నర పాటలు, 2 గంటలతోటి ఆరాధన. ఇంక వాక్యం ఇప్పుడు చెప్పాలి. ఎవరైనా వింటున్నారు చెప్పండి? ఎవరికైనా మీటింగ్లో పోతే మీరు వాక్యం వింటారా? ఆ వాక్యంలో కూడా ఒక 10-15 పాటలు కలిపి పాడేస్తారు. వాక్యం చెప్పి నీతి మాటలు చెప్పి మంచి మార్గంలో నడిపించేది ఏది? బైబిల్ గ్రంథం ఏమి రాయబడింది? యేసుక్రీస్తు నామములోనే. మరి ఏ నామమున ఆ రక్షణ ఎలాగుంటుంది? వినుట వలన. అది దేని గురించి వినాలి? ఒక గట్టిగా చెప్పండి మళ్ళీ ఒకసారి. దేని గురించి వినటం వల్ల విశ్వాసము? అంతేనా లేకపోతే ఇంకేమైనా ఉందా? ఇప్పుడు నా సాక్ష్యం చెప్తే విశ్వాసం అవుతుందా? నిజం చెప్పండి, నా సాక్ష్యం చెప్తే విశ్వాసం అవుతుందా? చెప్పాలి, పచ్చిగా చెప్పాలి మీరు. నా సాక్ష్యం చెప్తే విశ్వాసం అవుతుందా? వాక్యం ప్రకారం చెప్పండి. మీరు ఒట్టి మాటలు బయట మాటలు అసలు మాట్లాడకూడదు. నా సాక్ష్యం చెప్తే విశ్వాసం అవుతుందా? నా గురించి చెప్పుకుంటే విశ్వాసం ఎందుకు రాదంటే, ఎవరి గురించి చెప్తే విశ్వాసం అవుతుంది? మనమేమంటాం? లాస్ట్లో ఒక ట్యాగ్ తగిలిస్తాం, నన్ను మార్చింది యేసే కదా అంటాం. ఆ ట్యాగ్ ఎవరికి కావాలి? యెషయా గ్రంథం తెలుసు మీ అందరికీ? తెలుసా? ఎవరికైనా తెలుసు యెషయా గ్రంథము? తెలుసు కదా అందరికీ. ఉంది బైబిల్ ఉందే లేదు యెషయా గ్రంథము? 4వ అధ్యాయం అనుకుంటాను, 1వ వచనం అనుకుంటాను. చూడయ్య ఒకసారి. 4వ అధ్యాయము 1వ అధ్యాయం అనుకుంటా. చూద్దాం, ఒక మాట మీకు అర్థం కావటానికి చెప్పేసి నేను ముందుకు సాగుతాను. చదవండి. చదవండి, బాగానండి అక్క, బాగానండి, బాగా చాలా బాగానండి. ఆ దినమున 7 స్త్రీలు. ఎంతమంది? 7 స్త్రీలు ఒక పురుషుని దగ్గరికి వచ్చి, మా అన్నం మేమే తింటాం, మా వస్త్రాలు మేమే ధరించుకుంటాం, నీ పేరు మాత్రం మాకు పెట్టు, మొత్తం నా గురించి చెప్పుకొని లాస్ట్ లేసే అని చెప్తే కుదురుద్దా? ఇప్పుడు అంతా అదేగా జరిగేది. అంతా నా గురించి నేను ఎట్ట తిన్నాను, ఆడపో లేకపోతే ఈడకోడు లేకపోతే ఆడిల్లు లేకపోతే ఆడకాళ్ళు ఇరిగితే ఆడమురి గొడ్డలో ఉంటే ఎట్టుంటని మొత్తం నా గురించి చెప్పుకొని లాస్ట్లో ఏం పెట్టాను? ఇప్పుడు అంతే కదా. గొప్ప సాక్ష్యం కలిగిన దైవజనుడు సాక్ష్యం కావాలా? యేసయ్య సాక్ష్యం కావాలా? ఇప్పుడు యేసయ్య సాక్ష్యం ఊరు చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్పండి. అప్పుడేమంటారు తెలుసా? ఆయనంట శాతబడులు చేసేవాడంట, ఏనంట బుర్రకథలు చెప్పుకునేవాడంట, ఆయన గజదొంగంట, ఆయనే మారిపోయాడు. మరి నువ్వు గజదొంగవు కాదుగా, నువ్వు మారవుగా. నువ్వు శాతబడి చేసేవాడు అయితే మారుతావు, నువ్వు శాతబడి చేసేవాడు కాదు కదా. ఇప్పుడు ఇలా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని వాక్యం మీద దగ్గరికి రాకుండా దెయ్యం మాటలు చెప్పేసి చేసేస్తున్నారు. అన్ని చోట్లకి వెళ్ళిన తర్వాత ఆడికే గుంపులు వెళ్ళిపోతున్నారు జనాలు. నాకు ఎక్కడికి వెళ్తున్నారు అసలు నాకు అనవసరం, దాని గురించి నేను పట్టించుకోను. కానీ ఎవరి సాక్ష్యం కావాలంట? యేసు ప్రభు సాక్ష్యమే. యేసు ప్రభు గురించి చెబితే మారినోడే పరలోకానికి వెళ్తాడు. కానీ నా గురించి ప్రకాష్ చదువుకున్నాడు, ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు, అయ్యో దేవుణ్ణి నమ్ముకున్నాడని నా గురించి చెప్పి వీడిని మారితే పరలోకం రాదు. మా అన్నం మేమే తింటాం, మా గుడ్డలు మేమే కట్టుకుంటాం, మా పనులు మేమే చేసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మేమే ఉంటాం, పేరు మాత్రం నీది పెట్టుకుంటామంటే అడుగుదురుద్ది. పచ్చిగా చెప్పాలంటే ఇది చాలామంది కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. కానీ నేను చెప్పేదంతా ఎట్నే ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. నచ్చినా నచ్చపోయినా ఎట్లా ఉంటుంది అంటే, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నా బుద్ధి పుట్టిన కాడు తిరుగుతాను, నా ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళి వస్తాను, భర్తగా నువ్వు ఉండి అన్నట్టుంది వ్యవహారం. ఏ భర్త అని ఒప్పుకుంటాడా? మధ్యలో అడిగితే నువ్వు మంచోడివి కాదు, మధ్యలో ఏదన్నా అరుద్ది చేస్తే అబ్బో నీలాంటి తలకాయ నొప్పి అనవసరంగా చేసుకున్నాను. నువ్వు మంచి పనులు చేస్తే ఎందుకు అడుగుతాడు? మంచి పనులు చేసినప్పుడు అడిగితే తప్పు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ చెడ్డ పనులు తిరుగుతూ అడిగితే ఎవరినైనా చెప్తున్నాను, నేనైనా కూడా నేను మంచి పనులు చేసినప్పుడు నన్ను అడిగే హక్కు ఎవరికీ లేదు, చెడ్డ పనులు చేసినప్పుడు అడుగుతారు అంతే. ఇక్కడ అదే చెప్తున్నారు. ఇప్పుడు సాక్ష్యాలు ఎక్కువైపోయాయి, వాక్యాలు తక్కువైపోయాయి. ఎక్కడికైనా వెళ్ళి చూడండి, సాక్ష్యాలు ఎక్కువైపోయాయి, వాక్యాలు తక్కువైపోయాయి. ఇప్పుడు జనాలు కూడా ఏం చెప్తున్నారు తెలుసా? ఆడే తాగుబోతాడు మాడాడు, ఈడ తాగుబోతాడు మనం మారుతాము. ఇప్పుడు ఈడేమంటాడు తెలుసా? అంత తాగుబోతాడు మారంగా మీ ఆయన తాగుబోతాడు కదా, ఎందుకు మారాలని నిన్ను అడుగుతున్నాడు. మరి నీకు సాక్ష్యం లేదుగా.
మనకు అసలు బొత్తిగా ఎక్కంది ఏంటంటే వాక్యం ఎక్కడ. ఈరోజు జనాలకు వాక్యం చెప్పేవాళ్ళు తక్కువైపోయారక్క. అందుకే వాక్యం చెప్పే వాళ్ళ దగ్గర జనాలు నిలబడరు. సాక్ష్యాలు బుర్రకథలు చెప్పుకునే వాళ్ళ దగ్గర నిలబడిపోయే రోజులు వచ్చాం. అందుకే బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఏమన్నారంటే, కల్పనా కథలు చెప్పుకొని కాలము వచ్చి ఉన్నది అన్నారు. కల్పనా కథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, బుర్రకథలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు, పెట్టకథలు చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వాళ్ళ గురించి నేను తప్పు అనట్లేదు, కానీ ఎందుకు చెప్పుకుంటున్నారంటే ఓన్లీ రాబడి కోసం చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఈరోజు ద్రవ్యముల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను, కానీ అసలు మనకు అవసరం లేదు దాని గురించి. ఇక్కడ నీకు చెప్పాలి ఏంటంటే, అబ్బా ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మహిమ, ఆయన తేజస్సు, ఆయన మూర్తిమత్యము, ఆయనలో ఉన్నటువంటి మాధుర్యము వాక్యంలో నుంచి నీకు చూపించాలంతే. ఎలా చూపిస్తారా అంటే దానికి ఏం కావాలి? దానికి ఏం కావాలి చెప్పండి? ఆధ్యాత్మికమైన అనుభవం కావాలి. అందుకని పేతురు గారు తన పత్రికలో మాట్లాడుతారు. 2వ పత్రిక అనుకుంటాను, చూడండి. పేతురు రాసి 2వ పత్రిక అనుకుంటాను, చూద్దాం. 1వ అధ్యాయము ఎక్కడ ఉంటుంది, ఒక మాట ఉంటుంది. 1:16 ఏందమ్మా? ఏలయనగా చూడండి, చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలపలేదు. దేన్ని అనుసరించి చెప్పలేదంట? చమత్కారముగా కల్పించిన కథలు అన్నారు. చమత్కారం కల్పించిన కథలు అంటే ఊహలతో చెప్పిన కథలు. ఇప్పుడు నేను ఒక కథ చెప్పాను మీకు, ఊహలతో చెప్పిన కథ. దానివల్ల మనిషి మారడు. మనుషులు టటోలా అనిపిస్తుంది అంతే. అది జరిగిన సంఘటన కానీ ఏటి వల్ల మారరు. ఏమన్నారు చూడండి, మేము ఆయన మహత్యమును. ఎవరి మహత్యము? ఇప్పుడు నా మహత్యం చెప్పుకుంటున్నాను. నేను ఇంతలో తాగుబోతాను, నేను మారాను అంటే నా గొప్ప చెప్పుకుంటున్నాను. ఒకప్పుడు నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోయాయి, అది నా మహత్యము. నేను చేయబడితే అప్పుల్లో ఉన్నవాడు ధనవంతుడైపోయాడు, నేను ప్రార్థన చేస్తే వాళ్ళ యొక్క చచ్చిపోయిన గొర్రె కూడా బతికి ఇంటికి వచ్చింది, ఇది నా మహత్యము. యేసుప్రభు మహత్యం ఎక్కడుంది? ఇప్పుడు యేసుప్రభు అందుకే ఇక్కడ అంటున్నాడు చమత్కారముగా కల్పించిన కథలు. అంటే ఇప్పుడు యేసుప్రభువును మగ్గబెట్టి బయటికి వెళ్ళి రావడం ప్రారంభించిపోయారు. ఎవరు అన్నారంటే ఇక్కడ ఇది ఏమంటున్నారు తెలుసా? ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట మీకు చెప్తాను చూడండి. ఏ రోజు మాట్లాడుతున్నారు అపోస్తుల కార్యంలో అనుకుంటా, చూడండి. అపోస్తుల కార్యంలోనే ఎక్కడ 14వ అధ్యాయంలోనే 15వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. అక్కడ త్వరగా అందుకే మీకు బైబిల్ ఎక్కువ తెలిస్తే ఎక్కడ మీరు అడుగుతారని బైబిల్ చెప్పకుండా మానిపిస్తున్నారు లోకంలో మనుషులకి ఈరోజు చాలామంది. అక్కడ హేరోదు గురించి మాట్లాడుతున్నారు తెలుసా? కనపడిందే? హేరోదు గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇది దైవస్వరమే కానీ మానవస్వరం కాదన్నట్టు మాట్లాడతారు. ఎక్కడ కనపడుతుంది అది? హేరోదు వాక్యం చెప్తున్న దాని గురించి మాట్లాడతారు. కుదిందా లేదా? కనపడకపోతే తర్వాత మీకు చూపిస్తాను ఒకసారి. పన్నెండు 22 అంట చూడండి అమ్మా. జనులు ముందు నుంచి చదువుకుంటారా? బాగానండమ్మా. నియమింపబడిన జనమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఎవరమ్మా కూకుంది ఇక్కడ? హేరోదు. ఏం చేశాడు? నియమింపబడిన దినములు ఒకరోజు ఏర్పరచబడింది. ఆ దినమును ఏం చేశాడు? రాజవస్త్రం ధరించుకొని
బలిపీఠం మీదకంటే న్యాయపీఠం మీదకి ఎక్కి గొప్పగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఇవందరూ ఏం చేస్తున్నారు? ఏ రోజును పొగిడేస్తున్నారు. ఇదేంటంట? ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదన్నారు. ఇప్పుడు దైవస్వరం అంటే అర్థమైంది, మానవ స్వరం అంటే అర్థమైంది. ఇప్పుడు చెప్పాలి మీరు. త్వరగా చెప్పేస్తే ముగించుకుందాము. ఏంది అక్కడ రాయబడింది? ఇది దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. తర్వాత అతడు దేవుణ్ణి మహిమపరచనందున. అది ఇప్పుడు అర్థమైంది. ఏం చేశాడు అతడు? మరి ఎవరిని మహిమపరిచాడు? ఆమేన్. పేరు పెట్టుకున్నానంతే, మొత్తం నేను చేశానండి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ప్రార్థన చేస్తారా? ఇప్పుడు నేను చేశానండి, మీరు ప్రార్థన చేస్తారా? మరి ఏం చేస్తారు చెప్పండి? చెప్పాలి మీరు, త్వరగా చెప్పండి. మీరు చెబితే కదా అయిపోయేది. నేను చేశానన్నారు, ఇప్పుడు ప్రార్థన చేస్తారా లేకపోతే ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? మీకు కూడా అర్థం కాలేదా? ఇప్పుడు నేను ఒక కార్యం చేశాను, ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తారా ఏం చేస్తారు? ప్రార్థన చేసే రోజులు పోయినాయి. పాస్టర్ గారు చేయి తాగితే చాలని రోజులు వచ్చాయి. ఆయన నా నెత్తిని చేయి పెట్టండి అమ్మ అంటారు. అంటే నీ నెత్తిని చేయి పెడితే ఏమొచ్చింది? ఇక్కడ అదే జరిగింది. దేవుణ్ణి మహిమపరచనందున. మరి ఎవరిని మహిమపరచుకున్నాడు? తనను తాను మహిమపరచుకున్నందున ఏం జరిగిందంట? వెంటనే ప్రభు దూత పరలోకము నుండి వచ్చి అతన్ని మెత్తెను కనుక అతను పురుగులు పడి చచ్చిపోయాడు అంట. ఎట్లా చచ్చిందంట? పురుగులు పడి చచ్చిందంట. ఇప్పుడు ఎవరికి కోపం వచ్చింది? అందుకే నేను మీరు అందరం చాలామంది ఇట్లా క్వశ్చన్లు వేస్తారు కాబట్టి బైబిల్లో ప్రతిదీ రాసి పెట్టుకొని కూర్చొని ఉన్నాను. మైండ్లో ఉన్న ప్రతిదీ మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు వచ్చి అడిగినా ప్రతిదీ చూపించే టాలెంట్ దేవుడు నాకు ఇచ్చాడు. అందుకు నేను గొప్పగా దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. నిజంగా ఇప్పుడు చాలామంది అన్నారు ఇది కదా కరెక్ట్గా. అబ్బా దేవుడే మాట్లాడిండు, మరి ఆయన ఊరాడా? ఇప్పుడు అర్థం కాలేదాడా? దేవుణ్ణి మహిమపరచనందున, దేవుణ్ణి మహిమపరచనందున. దేవుణ్ణి మహిమపరచకపోతే జనాలు పిచ్చోళ్ళు అయిపోయినరా? ఇప్పుడు చెప్పాలి. మరి ఎందుకు పోయారు జనాలు? అక్కడేదో జరుగుతుంది, పెట్టింది మాత్రము సువార్త, స్వస్థత, మహాసభ. మరి స్వస్థత చేసేది ఎవరు? మరి యాడ్ చేస్తాడు? విశ్వాస సహితమైన ప్రార్థన ప్రతి రోగిని. అందువల్ల అక్కడ ఏం రాబడింది? ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోమన్నారు. ఇప్పుడు నేను మీ కొరకు ప్రార్థన చేస్తే మీరు నా కొరకు ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు గొప్పని ఎంతవరకు చెప్పట్లేదు. నేను కూడా మనిషినే. 100కి 1000 సార్లు చెప్పాను మీకు. నేను కూడా మనిషినే, నేను కూడా ఉప్పు కారం తినే శరీరమే. నాలో కూడా అప్పుడప్పుడు దేవుని యొక్క వ్యతిరేకమైన ఆలోచనలు వస్తుంటాయి. అందుకే వాక్యం చదువుకొని అణుచుకొని బతికేస్తుంటాను. ఇది ఇప్పుడు కదా, ఎప్పటికీ చెప్తాను. వాక్యం చదువుకొని అణుచుకొని బతుకుతాను. అప్పుడప్పుడు మీకు చాలాసార్లు చెప్పుంటాను. ఏకాంతంగా ఒంటరిగా వెళ్ళి నేను ఎక్కువ తోడి ఎందుకు కూర్చొని వస్తానంటే నా శరీరంలో వస్తున్నటువంటి కొన్ని కోరికలను అణుచుకొని బతకాలి. కోరికలు రాకూడదు కదంటే నువ్వేం పరలోకంలో లేవుగా. కోరికలు రాకూడదంటే నువ్వు పరలోకంలో లేవుగా. మరి భూమి చుట్టూ తిరుగుతుంది. మరి ఉన్నప్పుడు నీ కొరకు రాకూడదు కదంటే వచ్చినప్పుడు కూడా వాక్యం చేత అణిచేసుకుంటున్నాం కాబట్టి దాని జోలి మనం వెళ్ళాం. ఇంకేది రాకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఇది పరలోకం అయిపోతే నువ్వు ఎలా ఉండాలంటే పరలోకంలో ఏముండదంట? యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, ఇంకా నిత్యము స్తుతించబడుతున్నారు. ఇంకా అక్కడ ఏమి రాయబడిందంటే పాలు తాగే పసిబిడ్డంట నాగుపాము పుట్ట మీద పోయి ఆడుకొని వస్తుందంట. ఆవు పులంట ఒకేసారి గడ్డి మేస్తాయంట. ఇప్పుడు అలా జరుగుతుంది ఆ లోకము. మరి ఇక్కడ ఎందుకుంటావు నువ్వు అంత పర్ఫెక్ట్? నాకు అర్థం కాకుండా. నీకు దెబ్బ తగలదా? నీకేమైనా జ్వరం రాదా? నీకేమైనా సమస్యలు రావా? నీకేమైనా ఇబ్బందులు రావా? ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? నీ గదిలోనికి వెళ్ళి పరలోకంలో ఉన్న దేవుని వైపు చెయ్యెత్తి ప్రభువా
నా అవసరం తీర్చయ్యా. ఇప్పుడు నా అవసరం నేను ప్రార్థన తెచ్చే తీర్చలా. ఇప్పుడు నువ్వు చేస్తే తీర్చినవంటే నువ్వు చేసింది ఎవరి కోసం? నా కోసం. ఇప్పుడు నేను ఎవరిని? బాగానండి, దైవజనుడు. నేను ఎవరిని? ఒక మనిషిని. ఇప్పుడు నేను చేస్తే కూడా తీరాలిగా. ఇప్పుడు నేను చేస్తే ఎందుకు తీరలా? బాగానండి, నేను చేస్తే ఎందుకు తీరాలి? నాకు త్వరగా రావాలి మీరు, ఫాస్ట్గా. పాపుల ప్రార్థన దేవుడు ఆలకించడు. నేను పాపిని. ఇప్పుడు నా కోసం నువ్వు ప్రార్థన చేస్తే నాకెందుకు కోరికలు అప్పగిస్తున్నాడా? నాకు అర్థం కాదా? నేను పాపినే కదా. పాపికి అవసరాలు తీరుతావు నువ్వు ప్రార్థన చేస్తే, నా పాపం మానకుండా. ఎంత గుడ్డి లోకంలోకి వెళ్ళిపోయారక్క. నేను పాపిని, నా ప్రార్థన యేసుప్రభు ఆలకించలేదు. ఇప్పుడు నువ్వు నీతిమంతుడివి, నా కోసం ప్రార్థన చేశావు. అప్పుడు నీకేం చెప్పాలి? యేసుప్రభు వచ్చి ఒరేయ్ ముందు వాడు పాపాలు మానుకోమని, అప్పుడు వాడికి నేను అవసరాన్ని తీరుతానని చెప్పాలి కదా. అట్ట కాకుండా నువ్వు ప్రార్థన చేయటం వల్ల నాకు మేలు జరిగింది, నేను పోయి మంది షాపుకి పోయి మంది తాగొస్తున్నాను, నేను ఈ పక్క పోయి దోసకాయలు దొంగతనం చేసి వస్తున్నాను, నేను ఈ పక్క పోయి వాళ్ళ మీద గొడవ పెట్టుకొని వస్తున్నాను, అయినా నా కోరికలు తీరుతున్నాయి. అంటే నేను పాపాత్మనైనా నా కోసం నువ్వు ప్రార్థన చేస్తే కోరికలు తీరుతున్నాయి. ఇప్పుడు నేను గొప్ప, నువ్వు గొప్ప అంటే పాపాత్ముడికి కూడా కోరికలు తీరుతున్నాడు అంటే యేసయ్య గొప్ప అనుకుంటున్నామా? మొట్టమొదట నీ పాపములను విడిచిపెట్టి నా దగ్గరకు రమ్మన్నాడు. అంటే నేను ఇది అంతెందుకు చెప్పానంటే, మీరు ఒక చిన్న మాట అడిగారు కాబట్టి, యేసుప్రభు పేరులోనే కదా చేసేది కాబట్టి, ఏ రోజు కూడా చేసింది యేసుప్రభు పేరే, యేసుప్రభు మాటే. నేను కాదనట్లేదు. మహిమ ఎవరికి పోవాలి? అందుకని పేతురు ఏమన్నాడు? మేము కన్నులారా చూచి ఆయన మహాత్యము. ఎవరి మహాత్యము? యేసు ప్రభు మహాత్యమును బోధించాం మేమన్నాడు. మా గురించి మేము చెప్పుకోలేదు. మేము ఎవరమంట? ఎవరన్నాడు ఆయన? ఎవరని చెప్పాడు? మేమెవరమే? విద్య లేని పామరులం, మాకు మాట్లాడటం కూడా చేత కాదు, మేము కూడా మీలాంటి మనుషులమే కదా. పేతురు పాదాల మీద ఊరిపడ్డారక్క వచ్చి. కొరినేలు వచ్చి పాదాల మీద పడితే లే ఏంది నువ్వు నా పాదాల మీద పడతావు? నేను కూడా నీలాంటి మనిషినే, నువ్వెందుకు నా పాదాల మీద పడ్డావు? ఇప్పుడు ఎలా పాదాల మీద పడితే నువ్వు నా కాళ్ళ కాడికి రా, నేను పైన పెట్టి ప్రార్థన చేస్తా. నేను పాదాలు ముద్దాడతారు, నేను చెయ్యిని ముద్దాడతారు, నేను ముఖాన్ని ముద్దాడతారు. ఆడిపోయి కానీ అదే ఏంటంటే శానిటైజర్ వేసుకొని కడుక్కుంటాడు. మళ్ళీ ఈ కరోనా వచ్చి మళ్ళీ ఆడుతారన్నాడు భయం. అంటే నేను తప్పు చెప్పట్లేదు. వాక్యం నీతిగా ఉన్నది, వాక్యానికి కరువైపోయే రోజులో ఉన్నారు. ఇప్పుడు మనలో కూడా చాలామంది ఉన్నాం కదా, నీతి వాక్యంలో ఉన్న మనమలను కూడా పాడు చేయడానికి ధనాపేక్ష అనేది మన దగ్గరికి తెచ్చిపెట్టింది. అశ్రద్ధ ఎప్పుడు చేస్తామంటే, మీకు అర్థం కావటానికి చెప్తాను. అశ్రద్ధ ఎప్పుడు చేస్తామంటే, బాగా వాక్యం మంచిగా జరుగుతుంది, ఇక్కడ కాదు ఎక్కడైనా బాగా జరుగుతుంది, వెంటనే మబ్బులు బయర్లు గమ్మేశాయి, వర్షం రెడీ అయిపోయింది పట్టడానికి. నీ ఇంటికాడ ఉన్నటువంటి ఆ యొక్క అది ఏదైనా కానీ నీకు అర్థమైతే పొగాకో లేకపోతే మిచ్చో లేకపోతే ఏదో, ఇప్పుడు వెంటనే 2 చినుకులు గలానగానే వాక్యం మీద నిర్లక్ష్యం వచ్చేసి దాని మీద ఇష్టం వచ్చి ఉరికేస్తా. ఏడుంటే తడిసిపోవా. ఎంత గొప్ప విషయం తెలుసా? ఏడుంటే దేవుడు చూసుకుంటాడంటే దేవుడే చూసుకోలేదుగా. ఎట్లా అసలు వాక్యం ఎంత కఠినంగా ఉంటుందంటే నీకు ఎక్కడ కూడా ఆన్సర్ ఉండదు చెప్పడానికి. మళ్ళా నువ్వు నా ఒక్కడికే ఫీల్ అయిపోయింది, ఇంక ఊరికి ఫీల్ కాలది. ఇంట్లో మా నాన్న ఉన్నాడు, ఇంట్లో మా అమ్మ ఉండొచ్చు, ఇంట్లో మా భార్య ఉండొచ్చు, ఇంట్లో మా భర్త ఉండొచ్చు, ఇంట్లో పిల్లలు ఉండొచ్చు, వీళ్ళకి ఊరికి పట్ల వాక్యం ఏంటో నీకే పట్టింది. ఇది నీకు అర్థం కాదు, నువ్వు ఎంత భ్రమలోకి వెళ్ళిపోయావు. వాళ్ళు ఊరు పట్టించుకోరేమో, నీకెందుకు అంత పట్టింపు? ఇక్కడ వాక్యం అనుకుండా ఉండాలి నేను, అంతే. అంటే ఇప్పుడు నీకు దేని మీద ప్రేమ ఎక్కువ చూపెడతాను ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం జరిగింది తెలుసా? ద్రవ్యము కొరకు ఆశపడి వాక్యాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. వాక్యం అంటే రక్షణని ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. మొట్టమొదట సంతోషం కోసం నిర్లక్ష్యం చేశాడు, రెండోది ధవనం కోసం నిర్లక్ష్యం చేశాడు, మూడోది చెప్పి ప్రార్థన చేస్తాడు. సమయం అయిపోయింది, తొందరగా చెప్పేస్తాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం 27వ వచనం, 26, 27. అగ్రిప్పా రాజా, మీరు ప్రవక్తలను నమ్ముచున్నారా? నమ్ముచున్నారని నాకు తెలుసు. అందుకు అగ్రిప్పా, ఎంత సులభముగా నన్ను క్రైస్తవుని చేయ చూచుచున్నావా అని
ఆహా, అగ్రిప్ప ఏమన్నాడు? పౌలు అంటున్నాడు, అగ్రిప్ప, నువ్వు ప్రవక్తలను నమ్ముతున్నావు కదా, నువ్వు ఎందుకు నమ్ముతున్నావని నేను చెప్తున్నానంటే, ఒకప్పుడు నేను నీ దగ్గర పనిచేసినాగా, మనందరం ఎలా ఉన్నాం తెలియదా? ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్మాను. అందుకంటే మోషేయు, దానియేలు, యెషయాయు, ఈ యొక్క ప్రవక్తలందరూ చెప్పింది ఎవరి గురించి? ఈయన గురించే. మీరు ప్రవక్తలు నమ్మితే యేసుప్రభుని కూడా నమ్మండి అన్నట్టుగా పునరుత్థానం గురించి, ఆయన వాక్యం గురించి, ఆయన యొక్క మహిమను గురించి మాట్లాడుతుంటే అగ్రిప్ప మహారాజు ఏమన్నాడు తెలుసా? ఎంత ఈజీగా నన్ను క్రైస్తవుని చేయాలనుకుంటున్నావా, నేను అసలు మారుతున్నా? అప్పుడప్పుడు చెప్పగానే ఏమంటారు తెలుసా? ఇవరికి అడగండి, మీరు చెప్పగానే, ఈ పని బాట మూలన కూర్చున్న ఆడవాళ్ళకి చెప్పుకో, మాకు చెబుతావా, మేము అంత పిచ్చోళ్ళమా? అబ్బో, ఈయనంత పిచ్చాను అనుకున్నా, వాళ్ళకి చెప్పుకోవాలి, లేదు నీ మాటలు విని మాయమైపోతున్నాం, మేము ఎందుకుంటాము? ఎందుకని అగ్రిప్ప మహారాజు అట్టన్నాడు? అతడు అధికారమునకు ఓర్చుకున్నాడు. అధికారం ముఖ్యమా, వాక్యం ముఖ్యమా? అధికారం. ఈరోజు అందరూ అధికారులు ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు అవసరాల కోసం ఏడికైనా పోతుంటారు తెలుసా? అధికారం వచ్చిన తర్వాత, దేవుడు ఇచ్చాడు అధికారం అన్న తర్వాత అవసరం కోసం ఆడకెడికి పోతాడు. నువ్వు దేవుని పెట్టావు కదంటే, అవును నేను దేవుని పెట్టనే. మరి ఎందుకు మారలేదంటే, జనాలు ఏమన్నా అనుకుంటారని. అందరికీ యేసుప్రభు అంటే ఇష్టమేనక్క. మీ ఇళ్ళల్లో ఉన్న వాళ్ళందరికీ మీకంటే, మనందరికంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం యేసుప్రభు అంటే, మనకు తక్కువ ఇష్టం. పచ్చిగా చెప్తాను, మీరు ఏమన్నానంటే, ఏందో ఇలా అంటున్నామంటే నిజాలు కొద్దిగా చేదుకుంటాయిలే, మనకంటే వాళ్ళకి పోయి ఇష్టం. ఎందుకంటే మనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, మనం పెద్ద గుమ్మ రాసుకుంటాం, మట్టి రాసుకుంటాం, అటు వెళ్ళిపోతుంటాం. వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకో, మన దగ్గర నూనె తీసుకుంటే ప్రార్థన చేయవా అంటారు. అంత ఇష్టం వాళ్ళకు. ఏదైనా ఇబ్బంది అయిందనుకో ఇంట్లో, ప్రార్థన చేపిలే బాగుంటుంది, నువ్వు రావచ్చు కదంటే, నాకు నీకంటే పోయి ఇష్టం. నీకు పని లేకపోతాను, నాకు పని ఎన్ని ఉందో తెలుసా? నేను ఎంత ప్రార్థన చేసుకుంటే తెలుసు ఇంట్లో. బండి మీద ఎక్కేటప్పుడు వేసేయి అంటాను, దిగేటప్పుడు వేసేయి అంటాను, పొలంలో పని చేసేటప్పుడు వేసేయి అంటాను, ఆడిపోయినప్పుడు వేసేయి అంటాను. ఏదన్నా డబ్బులు వస్తే రూపాయి ముందు మొదట తీసేది వేసేయకే. నీకు అసలు నీకు ఇష్టం లేదు, నాకు ఎక్కువ ఇష్టం, అందుకే నేను పంపిస్తున్నాను. అబ్బా, ఎంత గొప్ప సాక్ష్యం తెలుసా? మరి దేనికి రాలేదంటే, అధికారానికి భయపడి. జనాలు ఏమన్నా అనుకుంటారేమో. ఏమనుకుంటారు? వ్యభిచారం చేసినోని కూడా ఏమనుకోరు, తాగినోడిని ఏమనుకోరు, దొంగతనం చేసినోడిని ఏమనుకోరు. బైబిల్ తీసుకొని రా, రోడ్డు మీద పట్టుకొని ఏంద్రో అనరు. మామూలు విషయం అనుకోనవా? ఎప్పుడన్నా అన్నారా? నిన్నటిదాకా మానుకొని 6 నెలలు మానుకొని, నెల మానుకొని, 10 నెలలు మానుకొని, సంవత్సరం మానుకొని మళ్ళా తాగుతుంటే ఏంద్రో అన్నరా? ఎన్నిసార్లు చెప్పినా అన్న నిన్ను, ఎన్నిసార్లు నేను ఎంకరేజ్ చేసినా? అసలు నీ ముఖం నీ కాళ్ళ చూడక చాలా రోజులైంది. బా, నలుగురికి పోపించాలి, నలుగురిని ఎంజాయ్ పరచాలి, అబ్బా, అసలు ఇన్ని రోజులైందన్న నువ్వు లేక మాకు అసలు ఆ సంతోషం. ఇప్పుడన్నా నువ్వు కరెక్ట్గా ఉన్నావు, ఇప్పుడు నీ కూరేని భయపడతారు పో. అదే అవన్నీ పక్కన పెట్టి ఒక 400, 300 పెట్టి బైబిల్ కొనుక్కొని, ఇటు బాగా వెయిట్ వేసుకొని, ఇటు తీసుకొని అటు ప్రార్థనకు వస్తుంటే కొరసూపులు చూసేళ్ళు ఎక్కువ, దొంగ సూపులు చూసేళ్ళు ఎక్కువ. ఇంట్లో ఏ తప్పు చేశారనక్క? ఏటకు భయపడి సగం రావట్లే జనాలు. నిజం. ఎక్కడ మా పిస్టేజ్ తగ్గిపోద్దు, ఎక్కడ మా వాల్యూ తక్కువైపోద్దు, ఎక్కడ మాకు విలువ ఉండదు, ఈటకు భయపడి రావట్లేదు. అగ్రిప్ప రాజు కూడా ప్రవక్తలను నమ్ముతున్నాడు కానీ జనాలకు భయపడి దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతారు? ఇప్పుడు చెప్పండి. ఆమేన్. ఎంత గొప్ప నిర్లక్ష్యం, ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే రాబో ఉగ్రతను తప్పించుకోలేరు. ఇక మనం ఏం చేయలేం. అవకాశం వచ్చింది నీ ద్వారా తెలుసా? నీ ఇంట్లో నువ్వు నమ్ముకున్న తర్వాత నీ ఇంట్లో వాళ్ళకి యేసుప్రభు అంటే తెలిసింది. నీ ఇంటి పక్కన వాళ్ళకు నువ్వు నమ్ముకున్న తర్వాత యేసుప్రభు అంటే తెలిసింది. నువ్వు అనుకుంటున్నావు నేను మారి ఇన్ని రోజులు అవుతుంది ప్రభువా, వీళ్ళేందు ఒక్కళ్ళ మారలేదు అనుకుంటున్నావు. నువ్వు మారిన 10 రోజులకే, 10 నెలలకే, 1 సంవత్సరానికే నీ ఇంటికి యేసుప్రభు వారు వచ్చాడు. ఎన్నిసార్లు నీ కుటుంబంలో నీ భర్తతో హెచ్చరించాడు, నీ భార్యతో హెచ్చరించాడు, నీ పిల్లలకు తెలియజేశారు. అందుకే వాళ్ళకు దేవుడంటే భక్తి వచ్చింది. మారటం మారకపోవటం వాళ్ళ చాయిస్, వాళ్ళ ఇష్టం. అది దేవుడు అంటాడు, నేను నీకు చెప్పలేదా?
అడగడా? నేను నీకు చెప్పలేదా? నేను నీతో మాట్లాడలేదా? అదే అన్నాడా అనలేదా? అయ్యా నువ్వెప్పుడు దొంగగా వచ్చావు, నువ్వెప్పుడు వాక్యం చెప్పావు, నువ్వెప్పుడు అడుక్కున్నావు, నువ్వెప్పుడు ఉన్నావంటే ఏ రోజే నేను రాలేదా? సేవకుడిగా నేను ఇంటికి రాలేదా? నేను నీకు వాక్యం చెప్పలేదా? నేను వచ్చి నీకు వాక్యం చెప్దామని వస్తే నీకు నానంటే ఇష్టమున్నా జనాలు ఏమన్నా అనుకుంటారేమని నా వాక్యం వినకుండా బయటకు పోయి వెళ్ళిపోని చూడలేదా అని అడుగుతాడు. అప్పుడు నువ్వేమనుకుంటావు తెలుసా? చెల్లులో కూడా నీ వాక్యమే చూశానంటే ఎక్కడ చూసావని కాదు, నువ్వు మారావా మారలేదా? ఇప్పుడు వాక్యం చెల్లులో చూస్తున్నావు, వాక్యం దేవుని పాటలే ఉంటున్నావు, అయితే నీ తప్పులు ఎందుకు మానుకోలేదు? ఇప్పుడేం చెప్పాలి చెప్పండి? మొట్టమొదటి నుంచి దేవుడు ఇక్కడ మాట్లాడుతుంది. మొదటిది లోక సంతోషం కోసం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశారు. రెండోది ఏంటమ్మా? రెండోది ధనము కోసం దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేశారు. మూడోది పేరు కోసం దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేశాడు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు హెబ్రీలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకొందురు, నిత్య రాజ్యానికి అర్హులే. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు కూడా నిర్లక్ష్యం చేస్తున్నావేమో, అశ్రద్ధ చూపిస్తున్నావేమో, జాగ్రత్త. అశ్రద్ధ అంటే తెలుసా లేదా? పోతే పనిలే, ఏంటబ్బా ఈ గోళ ఇంకా 10:30 అవుతుంటే ఇంకా ఆగలేదు బండి, ఏందిరా టైం అవుతుంది, నిద్రపోవాలి కదా, మళ్ళీ రేపు పొద్దున్న లేచి రావాలి కదా. ఇది నిర్లక్ష్యం. లక్ష్యం అంటే వినటము. లూదియా దేవుని మాటలు విన్నది, దేవుని కోసం నిలబడింది. కాబట్టి ఈరోజు నీతో నాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణను లక్ష్యం చేస్తున్నావా? నిర్లక్ష్యం చేస్తే ఉగ్రత నుంచి తప్పించుకోలేవు. లక్ష్యపరుచుకుంటే దేవుని రాజ్యానికి వారసులు అవుతావు. కాబట్టి అదే చెప్తాను, ఎన్నిసార్లు అని చెప్తున్నాను చూడండి. ఆయన మహిమను గురించే మాట్లాడుకుందాం, ఆయన మహిమ కొరకే జీవిద్దాం, ఆయన గురించే ప్రార్థిద్దాం, ఆయనలోనే బ్రతుకుదాం. నేను పర్ఫెక్ట్ అని ఎప్పుడు నేను అనుకోను. ఎందుకంటే భూమి మీద బతికినంత కాలము దేవుడు మనకు ఆయుస్సు పొడిగిస్తున్నాడంటే మనము సరిపూర్ణులము కావాలనే. పౌలు గారు అన్నాడు, ప్రభువా ఇష్టం ఉంటే నన్ను తీసుకెళ్ళమన్నాడు, నువ్వు ఉండటం నాకు మంచిదే. నువ్వు ఉన్నంతకాలం నీలో ఏముంటుందంట? ఒక ముళ్ళు ఉంటుంది. నువ్వెప్పుడు బలహీనుడివో అప్పుడే నువ్వు బలవంతుడు, ఎందుకంటే నా కృప నీకు చాలును. కాబట్టి ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నా, మనందరితో, నాతో నీతో దేవుడు మాట్లాడుతున్న ఒక మాట, రక్షణను శ్రద్ధ చేస్తున్నావా, అశ్రద్ధ చేస్తున్నావా? అశ్రద్ధ చేస్తే ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఈరోజు నుంచి నీ వాక్యమును విని నా రక్షణను కొనసాగిస్తానయ్యా, నీ వాక్యం ప్రకారం నేను నడుచుకుంటాను. ఒకవేళ ఇంకా శ్రద్ధ చూపుతుంటే ఇంకా నాలో ఆసక్తిని పెంచి నీ రాజ్యం కోసం నేను పరిపూర్ణంగా మారి సంపూర్ణంగా నీతో ఉండే భాగ్యం దయచేయమని ప్రార్థన చేద్దాం. ఓకే, అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవిద్దాం.